So this is the first question of today's test. First question. See the first question. First question ఏమి ఇచ్చాడు, క్లోజ్ లూప్. అంటే నేను క్వశ్చన్ మొత్తం రాయట్లేదు, మీ దగ్గర ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను కాబట్టి మీరు అది ఓపెన్ చేసుకొని అయినా చూడండి, మీకు ఒకవేళ క్వశ్చన్లో ఏమైనా డౌట్ ఉంటే. బట్ నేను మ్యాక్సిమం ఇక్కడ గివెన్ డేటా రాసేస్తాను. క్వశ్చన్ పేపర్లో వాడు ఇచ్చిన గివెన్ డేటా నేను ఇక్కడ రాస్తున్నాను. ఓకే, సో ఇది క్వశ్చన్ మనకి. క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ గివెన్ సిస్టమ్ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చాడు. ఫర్ u of t యూనిట్ స్టెప్ ఇన్పుట్ అన్నాడు. ఫర్ యూనిట్ స్టెప్ ఇన్పుట్ we need to find out output. ఓకే, సో అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సిస్టమ్ యొక్క అవుట్పుట్ క్యాలిక్యులేట్ చేయాలి వెన్ ఇట్ ఈస్ ఏ యూనిట్ స్టెప్ ఇన్పుట్. యూనిట్ స్టెప్ ఇన్పుట్ కాబట్టి u of t is equal to 1 రాసాను. అదే u of s ఏమవుతుంది మరి, u of s is equal to 1/s అవుతుంది, 1/s అవుతుంది. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చేసాడు, ఇన్పుట్ ఇచ్చాడు, అవుట్పుట్ కావాలి. ఓకే, సో c of s is the output, r of s is the input, అంతే కదా. సో c of s is the output, r of s is the input. ఓకే, సో c of s is the output, r of s is the input. ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్. మనకు కావాల్సిన అవుట్పుటే కాబట్టి c is equal to r into r అంటే ఇక్కడ ఇన్పుట్ కాబట్టి u of s ని డైరెక్ట్ ఇక్కడ ఆ వాల్యూ రాసేస్తున్నాను 1/s. అంటే దీన్ని మల్టిప్లై చేస్తున్నాను r, c into r into 2 into s minus 1/s plus 2 into s plus 1. ఓకే, రైట్. సో ఇది మనకి మల్టిప్లై చేసాం. అవుట్పుట్ c of s is equal to ఇది ఫంక్షన్ మనకి. సో ఇది మనం డైరెక్ట్ గా మనం ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేయడానికి కుదరదు, బికాస్ దెర్ ఇస్ ఎ పార్షియల్ ఫ్రాక్షన్స్ టర్మ్స్ చేసిన తర్వాత దెన్ we have to move a/s plus b/s plus 1 plus c/s plus 2. ఓకే, పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఆల్రెడీ మెథడ్ చెప్పుకున్నాను. మీకు ఆ మెథడ్ కొంచెం ఇబ్బంది అనిపిస్తే మీరు రెగ్యులర్ మెథడ్ అయినా ఫాలో అవ్వండి. రెగ్యులర్ మెథడ్ అంటే ఏంటంటే దీనికి ముందు లెఫ్ట్ సైడ్ ఏముంటుంది, ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం ఇక్కడ రాస్తారు, రాసిన తర్వాత ఎల్సిఎం చేస్తారు. ఎల్సిఎం చేస్తే న్యూమరేటర్లో టర్మ్స్ వస్తాయి. అంటే మీకు కావాలంటే ఇక్కడ నేను రాస్తాను, ఈ మొత్తం టర్మ్ ఇప్పుడు ఉంది కదమ్మా, ఈ మొత్తం టర్మ్ ని ఇక్కడ రాస్తారు, ఎల్సిఎం చేస్తాం. ఈ రైట్ సైడ్ లో ఉన్నదాన్ని ఎల్సిఎం చేస్తారు. ఎల్సిఎం చేస్తే ఎలా వస్తుంది మనకి, యాక్చువల్గా ఇది లెంగ్తీ మెథడ్. నేను చెప్పిన మెథడ్ ఇది చాలా సింపుల్ గా తొందరగా అయిపోతుంది. ఓకే, సో లెంగ్తీ మెథడ్ అంటే ఇది కొంచెం టైం టేకింగ్. నేను చెప్పిన మెథడ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఏ కావాలనుకోండి, ఏ అనే వాల్యూ కావాలి. ఏ అనే వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయాలంటే ఏకి డినామినేటర్ లో ఎస్ అనే టర్మ్ ఉంది కదా, సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 చేయండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏకి కోఎఫిషియంట్ కింద మనకి డినామినేటర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే దాన్ని ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే a/s ఫ్యాక్టర్ కదా కనుక్కుంటున్నాం కాబట్టి ఈ ఎస్ ఫ్యాక్టర్ రాదు, రిమైనింగ్ వాటిలో s ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది షార్ట్ కట్, చాలా తొందరగా అయిపోతుంది. మీరు ప్రాక్టీస్ చేశారంటే 2-3 సార్లు ప్రాక్టీస్ చేశారంటే మీకు ఈజీగా అయిపోతుంది. ఎల్సిఎం చేసి కోఎఫిషియంట్స్ కంపేర్ చేయడం ఇవన్నీ చేస్తే లెంగ్తీ మెథడ్ అవుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్. కాబట్టి ఈ మెథడ్ లోనే మనకి మాక్సిమం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. మీరు కంపేర్ చేసి చేయాల్సిన అవసరం ఉండదు కోఎఫిషియంట్స్ ని. కాబట్టి నా ఇంటెన్షన్ ఏంటంటే మీరు కంపల్సరీగా మీరు ఈ మెథడ్ అలవాటు చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ కోఎఫిషియంట్ కావాలంటే దాని డినామినేటర్ లో ఉన్న కోఎఫిషియంట్ ని ఈక్వల్ టు 0 చేయండి, ఎస్ వాల్యూ కనుక్కోండి. సో ఎస్ వాల్యూ 0. అలానే బి కోఎఫిషియంట్ కావాలనుకోండి, ఇఫ్ ఐ వాంట్ బి కోఎఫిషియంట్ దెన్ ఐ నీడ్ టు డూ ఎస్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు -1 రీప్లేస్ చేయాలి. అలానే నాకు సి కోఎఫిషియంట్ కావాలనుకోండి, సి కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు -2 రీప్లేస్ చేయాలి. ఎస్ ప్లస్ 2 ఈక్వల్ టు 0, ఎస్ ఈజ్ ఈక్వల్ టు -2. సో అది రీప్లేస్ చేస్తే సి కోఎఫిషియంట్ ఎంత అనేది తెలుస్తుంది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే బి కోఎఫిషియంట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, బి అనే కోఎఫిషియంట్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ లో ఎస్ ప్లస్ 1 ని తీసేయాలి, అది రిమూవ్ చేసి మిగతా వాటిలో రీప్లేస్ చేయాలి. టోటల్ ఎక్స్ప్రెషన్ లో ఇది ఏదైతే ఎస్ ప్లస్ 1 మనం రాసాము ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు -1, ఎందుకంటే ఇది సబ్స్టిట్యూట్ చేసారంటే 0 అయిపోతుంది, 1/0 అంటే ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి వాల్యూ రాదు. సో ఆ ఫ్యాక్టర్ ని మనం రిమూవ్ చేసేసుకొని రిమైనింగ్ వాటిలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎస్ ప్లస్ 1 రిమూవ్ చేస్తే ఇంక రిమైనింగ్ ఉండేది ఇది. సో ఈ వీటిలో మనం సబ్స్టిట్యూట్ చేసి ఆ వాల్యూ బి వాల్యూ ఎంత వస్తుందో కనుక్కోవాలి. ఓకేనా, సో ఏ వాల్యూ చూద్దాం. ఫస్ట్ ఏ వాల్యూ రీప్లేస్ చేసేటప్పుడు 1/s అనేది తీసేయాలి, రిమైనింగ్ వాటిలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఏ వాల్యూ రాస్తున్నాను ఇక్కడ, ఏ వాల్యూ మనకి 1/s రిమూవ్ చేస్తే ఇంకా రిమైనింగ్ ఏమంటుంది, 2 into 0 minus 1 నెక్స్ట్ 2, s plus 2 అంటే 2, సో 0 plus 1 అంటే 1 వస్తుంది.
సో ఏ వాల్యూ ఎంత ఇక్కడ 0 - 1 అంటే -2, సో -1 వస్తుంది. సింప్లిఫై చేసి చూడండి, 2 2 క్యాన్సిల్ అవుతుంది, -1 వస్తుంది. ఏ వాల్యూ -1. మరి బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే s ఈజ్ ఈక్వల్ టు -1 ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే s+1 లేకుండా చూసుకోండి. s+1 లేకుండా అంటే 1 ఈక్వల్ టు ఫస్ట్ ఫ్యాక్టర్ 1 బై -1, నెక్స్ట్ 2 ఇంటూ -1 అంటే -2 న్యూమరేటర్, డినామినేటర్ లో -1 అంటే 1 వస్తుంది. అంటే s ఈజ్ ఈక్వల్ టు -1 అంటే ఇక్కడ -1 సబ్స్టిట్యూట్ చేస్తాం, 2 ప్లస్ -1, సో -1. ఆ ఫ్యాక్టర్ కన్సిడర్ చేయొద్దండి, s+1 ఫ్యాక్టర్, ఎందుకంటే అదే మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి అది తీయొద్దండి. సో ఇది మనకి బి వాల్యూ. దీన్ని సింప్లిఫై చేశారంటే బి వాల్యూ ఎంత వస్తుంది చూడండి. సో బి వాల్యూ ఇస్ అరౌండ్ -2 క్యాన్సిల్ అవుతుంది, 4 వస్తుంది. బి వాల్యూ 4. ఓకేనా? సో బి వాల్యూ 4 వస్తుంది. అర్థమైంది కదా? బి వాల్యూ 4. మరి బి వాల్యూ 4 వస్తుంది, -4 +4 చూసుకోవాలి. బి వాల్యూ -4 +4, ఇక్కడ +4 కదా. ఓకే, ఏ వాల్యూ -1. దీంతోనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మీరు ఆప్షన్స్ చెక్ చేసుకున్నారంటే ఆప్షన్ సి కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఏ కోఎఫిషియంట్ -1, బి కోఎఫిషియంట్ 4. సో ఆ కోఎఫిషియంట్స్ మీరు చెక్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇన్వర్స్ లాప్లాస్ డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు సి కోఎఫిషియంట్ కూడా రాసిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాం. సి కోఎఫిషియంట్ రాయాలంటే ఏం చేయాలని చెప్పాను, s ఈజ్ ఈక్వల్ టు -2. సో మీరు అలానే రీప్లేస్ చేశారంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏం చేయాలి, s+2 ఫ్యాక్టర్ ను రిమూవ్ చేసి రిమైనింగ్ ఫ్యాక్టర్స్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. అలా మీరు రీప్లేస్ చేశారంటే సి వాల్యూ మనకి -3 వాల్యూ వస్తుంది, -3. సో దీన్ని మొత్తం ఇప్పుడు నేను రాసిన వాల్యూస్ అన్నిటిని సి ఈజ్ ఈక్వల్ టు -3, బి ఈజ్ ఈక్వల్ టు 4, ఏ ఈక్వల్ టు -1, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని ఇందులో రీప్లేస్ చేయండి. సో -1 బై ఎస్ ప్లస్ బి వాల్యూ 4 బై s ప్లస్ 1. అసలు ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఏబిసి కోఎఫిషియంట్ కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్ గా. అంటే అలా ప్రాక్టీస్ చేయాలి అని. ఓకే, సో 3 + 2 ఇది కోఎఫిషియంట్స్. ఇప్పుడు ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేస్తాం. ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది వాల్యూ, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ -1 మైనస్ అలానే పెట్టండి. 1 బై ఎస్ నేను రాయొచ్చు, 1 గా రాయొచ్చు, -1 ఉంటుంది కాబట్టి -1 ప్లస్ 4 కోఎఫిషియంట్ అలానే పెట్టండి. 1 బై s ప్లస్ 1 అంటే e⁻t. ఇది ఫార్ములాస్ నేర్చుకోవాలి, అది నేర్చుకుంటే ఈజీగా అర్థమవుతుంది, లేదంటే కొంచెం ఇబ్బంది. ఓకే, నెక్స్ట్ -3 ఇంటూ e⁻−2t. ఓకేనా? అర్థమైంది కదమ్మా? సో ఆన్సర్ ఇది అంటే ఆప్షన్ సి రావాలి. ఆప్షన్ సి అనేది ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. మీరు ఖచ్చితంగా పార్షియల్ ఫ్రాక్షన్స్ ఐడియా ఉండాలి. కంట్రోల్ సిస్టమ్ నేర్చుకోవాలంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ ఐడియా ఉండాలి. అలానే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ మినిమం మనం నేర్చిపెట్టుకోవాలి. ఎక్కువగా ఇవే వస్తుంటాయి. 1 బై s ప్లస్ 1 అంటే e⁻−t, నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ t ఇంటూ e⁻−t అయితే లాప్లాస్ ఏమవుతుంది, ఇలాంటి ఫార్ములాసే వస్తుంటాయి రిపీటెడ్ గా. సో కాబట్టి అవి మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఫాస్ట్ అప్ అయిపోతుంది. అంటే మనం ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఈ ప్రాబ్లం చేసేటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఏం చేయాలంటే ఇక్కడ వరకే మనం రాసుకుంటే, ఇది కూడా అవసరం లేదు, ఇక్కడ వరకు రాయగలిగితే చాలు. మీరు ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయో మనకు అర్థమైపోతుంది. a బై s ఇది ఆ మైండ్ లో ఆటోమేటిక్ గా మనకి జనరేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏ కావాలంటే s ఈక్వల్ టు 0 ఇంత రీప్లేస్ చేసుకొని ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, ఇది మనం డైరెక్ట్ గా ఏబిసి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఏబిసి వాల్యూస్ వస్తుంది. ఇది వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఆన్సర్ మనకు అర్థమైపోతుంది. మీరు ఒకసారి ఆప్షన్స్ చెక్ చేసుకున్నారంటే మనకి ఈజీగా ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్ సి. సో దీనికి కావాల్సిన మినిమం బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే సింపుల్ థింగ్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్పుట్ అన్నాం. సో అవుట్పుట్ బై ఇన్పుట్ అంటే మనకు కావాల్సిన అవుట్పుట్. సో కాబట్టి అవుట్పుట్ సి ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎస్ అనేది ఇన్పుట్. ఇన్పుట్ అంటే ఇక్కడ యూ ఆఫ్ ఎస్ గా తీసుకుంటాం కాబట్టి 1 బై ఎస్ రాసాము. నెక్స్ట్ వాడు ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మొత్తాన్ని రాసుకుంటే ఇది అవుట్పుట్, కంప్లీట్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్. సో ఇది రాయడం తెలియాలి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా చేయాలో చేయాలి. ఈ మెథడ్ లో చేస్తే ఫాస్ట్ అప్ అయిపోతుంది. మీరు కంపేర్ చేసి కోఎఫిషియంట్స్ చేశారంటే చాలా లేట్ అయిపోతుంది. కాబట్టి ఈ మెథడ్ మీరు ఫాలో అవ్వండి. 2-3 సార్లు ప్రాక్టీస్ చేశారంటే ఈజీ అయిపోతుంది. మీకు ఈ మెథడ్ లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఇబ్బంది ఏం లేదు. ట్రై చేయండి, 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇదే ప్రాబ్లమ్ ట్రై చేసి చూడండి మీరు ఈ మెథడ్ లో ఎలా వస్తుంది ఏంటనేది. డౌట్ ఏమన్నా ఉంటే దీంట్లో అడగండి. ఓకే, సో దీన్ని సాల్వ్ చేయడానికి మనకు కావాల్సిన మినిమం బేసిక్ నాలెడ్జ్ ఫస్ట్ ఇది రాయడం తెలియాలి, తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్, తర్వాత డైరెక్ట్ గా ఇన్వర్స్ లాప్లాస్. ఇది రాయగలిగితే ఇంక ఇన్వర్స్ లాప్లాస్. సో ఈ 3 నాలెడ్జ్ ఉంటే మనకి ఈజీగా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయొచ్చు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం. అయితే చాట్ బాక్స్ లో పెట్టండి చాలు. ఓకే, ఐ థింక్ అందరికి అర్థమై ఉంటుంది. ఫస్ట్ ప్రాబ్లం సింపుల్ ప్రాబ్లమే కాబట్టి.
లేదు మీకు ఏమైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. రైట్, డౌట్ ఏం లేదు కదా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మోర్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ మనకి మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంటే ఓపెన్ చేశాను చూడండి. నేను ఇక్కడ గివెన్ డేటా రాస్తున్నాను. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మనకి అవుట్పుట్ ఆఫ్ ఎల్టీఐ లీనియర్ సిస్టమ్ అన్నాడు. అవుట్పుట్ ఆఫ్ ఎల్టీఐ సిస్టమ్ ఫర్ యూనిట్ స్టెప్ ఇన్పుట్ అన్నాడు. అంటే ఇక్కడ మనకి వాడు మెన్షన్ చేసేసాడు అవుట్పుట్ సి ఆఫ్ టీ అవుట్పుట్ అనేది t² ఇంటూ e⁻t అవుట్పుట్ ఇచ్చేసాడు. దిస్ ద అవుట్పుట్. ఓకే, ఇన్పుట్ ఏం ఇన్పుట్ ఇచ్చాడు? u ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు యూనిట్ స్టెప్ ఇన్పుట్ కాబట్టి 1. దీనికే ఇక్కడ u ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 1/s, అంటే లాప్లాస్ అప్లై చేస్తే 1/s వస్తుంది. అయితే ఏం కనుక్కోవాలి మనము? ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్ క్వశ్చనే కదా. సో డైరెక్ట్ క్వశ్చన్ అర్థమైంది కదా, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సో డైరెక్ట్ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలి. రైట్, సో ఎలా సాల్వ్ చేద్దాం చూడండి. మీకు తెలిసిందే కదమ్మా, ఇది మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలి అంటే వాడిచ్చిన ఆప్షన్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేయాలి. ఆప్షన్స్ మనకి ఎస్ డొమైన్ లో ఉన్నాయి. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఎస్ డొమైన్ లో ఉంది కాబట్టి డైరెక్ట్ గా లాప్లాస్ అప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్పుట్ కి లాప్లాస్ అప్లై చేశాను, అవుట్పుట్ కి లాప్లాస్ అప్లై చేయాలి. t² e⁻t ఇలా కాంబినేషన్స్ వస్తాయని చెప్పాను కదా. ప్రతిసారి మనకి ఇలాంటి కాంబినేషన్స్ వస్తుంటాయి. సో రెండు ఫంక్షన్స్ వచ్చాయి కాబట్టి e⁻t పక్కన పెట్టి మిగతా దానికి ఏమొస్తుంది చూడండి. ఇక్కడ t² కాబట్టి 1/s³ రావాలి. యాక్చువల్గా అయితే 1/s³ రావాలి, బికాస్ t² కదా. సో 1/s³ రావాలి. యాక్చువల్గా అయితే 1/s³ రావాలి t² కి అయితే. కానీ ఇక్కడ e⁻t ఉంది కాబట్టి s ఉన్న చోట మనం ఏం చేస్తున్నాము? +1/3. ఓకేనా. సో ఇది మనకి చేయాల్సిన వర్క్. అర్థమైంది కదా క్లియర్ గా. సో t² అంటే t² ను మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఫస్ట్ t² కి s³ రావాలి, బట్ ఇక్కడ e⁻t ఉంది, షిఫ్టింగ్ ఉంది కాబట్టి ఆ షిఫ్టింగ్ యాడ్ చేస్తున్నాం. 1/s+1/3 రాసుకోవాలి. 1/s+1/3 ఇది c ఆఫ్ s. ఓకే, సో ఇది u ఆఫ్ s ఇన్పుట్. మరి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లాప్లాస్ ఆఫ్ అవుట్పుట్ బై లాప్లాస్ ఆఫ్ ఇన్పుట్, అంటే ఈ రెండింటిని రేషియో చేయాలి. రేషియో చేశారంటే s/s+1/3 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 అనేది ఆన్సర్. ఆప్షన్ బి ఏంటి డిఫరెన్స్ వచ్చింది? ఆన్సర్ మనకి s/s+1/3 వచ్చింది. ఫార్ములా అయినా మిస్టేక్ అయిందా? మీరు ట్రై చేశారమ్మా? ఇది ఆన్సర్ నాకైతే ఏ వచ్చింది? రైట్ n/s³ కరెక్ట్. t⁻n ఈజ్ ఈక్వల్ టు n/s⁻n+1. రైట్, n ఫ్యాక్టోరియల్. అవునవును, అదే ఆ ఫార్ములా కరెక్ట్ లేండి. రైట్, సో n రావాలి కాబట్టి 2 అనేది మనకి యాడ్ అవ్వాలి. రైట్, థ్యాంక్ యూ. సో n ఫ్యాక్టోరియల్ బై s⁻n+1 కాబట్టి ఇక్కడ n ఫ్యాక్టోరియల్ అంటే 2 వస్తుంది. సో 2 వచ్చిందంటే ఇంక రిమైనింగ్ ఆన్సర్ మనకి ఐ థింక్ ఆన్సర్ కూడా అదే అనుకుంటా, 2s. ఓకే, రైట్. సో 2s/s+1/3 కరెక్ట్ లేమ్మా. ఈ ఫార్ములా మనకి గుర్తుండాలి. సో సెకండ్ దానికి ఆన్సర్ ఇది. థ్యాంక్ యూ స్వామి నాయక్. అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సింపుల్ క్వశ్చనే. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ రాస్తున్నాను, కొంచెం ఫాస్ట్ అప్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ థియరీ క్వశ్చన్ ఏంటంటే ఫర్ ఎనీ బాడీ ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఎక్స్టర్నల్లీ అప్లైడ్ ఫోర్సెస్ అండ్ ద ఫోర్సెస్ రెసిస్టింగ్ ద మోషన్ ఇన్ ఎనీ గివన్ డైరెక్షన్ ఈజ్ 0. అంటే ఇక్కడ ఏంటంటే ఒక బాడీ, ఒక మాస్ ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి. ఈ మాస్ ఆబ్జెక్ట్ కి ఎక్స్టర్నల్ గా ఒక ఫోర్స్ అప్లై చేస్తున్నాము. సమ్ ఆఫ్ ఎక్స్టర్నల్లీ అప్లైడ్ ఫోర్సెస్ అండ్ ద ఫోర్సెస్ రెసిస్టింగ్ ద మోషన్, అంటే యాక్చువల్లీ ఫోర్స్ అప్లై చేసినప్పుడు బాడీ ఇలా మూవ్ అవ్వాలి.
ఆబ్జెక్ట్ ఇలా మూవ్ అవ్వాలి. కానీ ఈ ఆబ్జెక్ట్ ని రెసిస్ట్ చేసేది ఏది అంటే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఈ బాడీకి అంటే ఈ ఆబ్జెక్ట్ కి ఈ ఫ్లోర్ కి మధ్య ఉన్న రెసిస్టెన్స్ పవర్ ఫ్రిక్షన్ ఉంటుంది కదా, ఫ్రిక్షన్, ఆ ఫ్రిక్షన్ అనేది అపోజ్ చేస్తుంది ఈ మోషన్ ని. యాక్చువల్ గా మనం లెఫ్ట్ నుంచి రైట్ కి మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాము, ఈ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి, కానీ దాన్ని అపోజ్ చేసేది ఏవేవి అపోజ్ చేస్తుంది అంటే ఫ్రిక్షన్ అపోజ్ చేస్తుంది, ఈ వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ కూడా ఇక్కడ మనకి అపోజ్ చేస్తుంది. కాబట్టి F ఈజ్ ఈక్వల్ టు Fm ప్లస్ ఫ్రిక్షన్ ఆబ్జెక్ట్ కాబట్టి B తో రిప్రజెంట్ చేస్తారు, లేదంటే F తో రిప్రజెంట్ చేస్తారు. ఇది యాక్చువల్ గా ఫార్ములా. అప్లైడ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు అపోజింగ్ ఫోర్సెస్, కానీ అక్కడ ఏమి ఇచ్చాడు ఆల్జిబ్రిక్ సమ్ అన్నాడు అంటే F మైనస్ Fm ప్లస్ Fb ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో F ఈజ్ ఈక్వల్ టు అప్లైడ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు అపోజింగ్ ఫోర్సెస్, కానీ ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ అప్లైడ్ ఫోర్సెస్ అండ్ అపోజింగ్ ఫోర్సెస్ ఈజ్ 0 అన్నాడు. ఈ లాని ఏమంటాము అనేది అడిగాడు. ఇది కేవీఎల్ కాదు, కేవీఎల్ అయితే కాదు, బికాస్ ఇట్ ఈస్ మెకానికల్ రిలేటెడ్ సిస్టమ్, ఎలక్ట్రికల్ కాదు. కాబట్టి కేవీఎల్ కాదు, న్యూటన్స్ థర్డ్ లా అసలే కాదు, కాదు, ఇంటెలిజెన్స్ థియరం కాదు. మరి ఏంటంటే లాస్ట్ చూడండి, డి ఆల్బర్ట్స్ ప్రిన్సిపల్. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. డి ఆల్బర్ట్స్ ప్రిన్సిపల్ అంటే జస్ట్ లైక్ మన కేవీఎల్ కిర్చాఫ్ లాస్ ఉన్నాయి కదా, కిర్చాఫ్ లా, కరెంట్ లా మనం చెప్తాం కదా, కరెంట్ లాను వోల్టేజ్ లా చెప్తాం కదమ్మా, అలా మనకి కిర్చాఫ్ లాస్ అనమాట ఇది. ఓకే, డి ఆల్బర్ట్స్ ప్రిన్సిపల్ మనకి ఏంటంటే కిర్చాఫ్ లాను రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఎలక్ట్రికల్ సిస్టమ్ లో కిర్చాఫ్ లాస్ ఎలానో మెకానికల్ సిస్టమ్ లో డి ఆల్బర్ట్స్ ప్రిన్సిపల్ కూడా అంతే, సేమ్ అదేలాగానే ఉంటుంది. సో కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా అనాలజీ అంటాం కదా, మనకి ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సిస్టమ్ మధ్య అనాలజీ తీసుకున్నప్పుడు కిర్చాఫ్ లాస్ కి ఈక్వలెంట్ గా డి ఆల్బర్ట్స్ ప్రిన్సిపల్ అనేసి ఇది చెప్తాం అనమాట. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. మనకి ఆప్షన్ డి అవుతుంది. సో థర్డ్ క్వశ్చన్ కి ఆప్షన్ డి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. సో ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే ఒక పోల్ జీరో ప్లాట్ ఇచ్చేసాడు. పీజెడ్ అంటే పోల్ జీరో డయాగ్రామ్. సో ఇక్కడ మనకి ఇలా రిప్రజెంట్ చేశాడు. రైట్, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ డాష్ మార్క్ పెట్టి J1 మైనస్ J1, ఇక్కడ పోల్ మైనస్ J2, రైట్. అలానే ఇలా రిప్రజెంట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి జీరోస్ కూడా ఉన్నాయి. ఈ లొకేషన్ లో మనకి ఇక్కడ -1 అని ఒకటి ఉంది, -2 అని ఒకటి ఉంది, -3 ఉంది, రైట్. అలానే ఇక్కడ ఒక పోల్, 2 పోల్స్ ఇలా ఇంటూ మార్క్ వేసాడు. ఇక్కడ H అని ఏదో రాశాడు కదా, H ఈజ్ ఈక్వల్ టు 5 అని. ఇది క్వశ్చన్ లో వాడు ఇచ్చింది, H ఈజ్ ఈక్వల్ టు 5 అని రాశాడు. H ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇది క్వశ్చన్ లో పోల్ జీరో ప్లాట్ ఇచ్చాడు. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోండి, ఎఫ్ ఆఫ్ ఎస్ ఫంక్షన్ కనుక్కోండి అని చెప్పాడు. అంటే ఇక్కడ ఏంటంటే పోల్ జీరో ప్లాట్ నుంచి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాయాలి, అది మనం చేయాల్సిన వర్క్. పోల్ జీరో ప్లాట్ నుంచి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాయాలంటే ఫస్ట్ మనకి పోల్స్ ఏమేమి ఉన్నాయి చూడాలి. క్వశ్చన్ నెంబర్ 4 ఇది. సో ఇక్కడ పోల్స్ మనకి ఏమేమి ఉన్నాయి చూడండి, జీరోస్ పోల్స్ చూడాలి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది పోల్స్ ఏవి, జీరోస్ ఏవి. క్రాస్ మార్క్ తో రిప్రజెంట్ చేస్తే పోల్ అంటాము, ఇలా సర్కిల్ తో రిప్రజెంట్ చేస్తే జీరోస్ అంటాం. ఓకేనా? సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో టీ ఆఫ్ ఎస్ అనే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో ఎస్ ప్లస్ Z1, ఎస్ ప్లస్ స్టాండర్డ్ ఫామ్ ఇది, ఎస్ ప్లస్ Z2, ఇక్కడ K అనే ఫంక్షన్ ఉంటుంది. అలానే ఎస్ పవర్ R ఇంటూ ఎస్ ప్లస్ P1, ఎస్ ప్లస్ P2, ఇలా పోల్ జీరో ఫామ్ ఉంటుంది. అంటే న్యూమరేటర్ లో వచ్చేవి జీరోస్, డినామినేటర్ లో వచ్చేవి పోల్స్. అలానే ఫంక్షన్ అంటే సిస్టమ్ గెయిన్ అంటాము, ఆ సిస్టమ్ గెయిన్ K తో రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పోల్స్ అట్ ఆరిజన్, ఇక్కడ కూడా ఇచ్చాడమ్మా, నేను అది రిప్రజెంట్ చేయలేదు, రైట్. సో ఇక్కడ కూడా రిప్రజెంట్ చేశాడు. సో నెంబర్ ఆఫ్ పోల్స్ అట్ ఆరిజన్ దగ్గర కూడా మనం తీసుకోవాలి. సో ఇది యాక్చువల్ గా స్టాండర్డ్ ఫామ్. ఈ స్టాండర్డ్ ఫామ్ మనకు గుర్తుంటే ఇది రాయడం చాలా ఈజీ. సో ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే న్యూమరేటర్ లో ఉన్న జీరోస్ రాయండి. జీరోస్ ఏమేమి ఉన్నాయంటే -1, -2. సో -1, -2 రావాలంటే s+1 ఇంటూ s+2 రాయాలి. ఎందుకు సార్ s+1, s+2 అంటే దీని ఈక్వల్ టు 0 చేస్తే ఈ వాల్యూ రావాలి. s+1 ఈక్వల్ టు 0 చేశారనుకోండి, s ఈజ్ ఈక్వల్ టు -1 వాల్యూ వస్తుంది. s+2 ఈక్వల్ టు 0 చేస్తే s ఈజ్ ఈక్వల్ టు -2 వాల్యూ వస్తుంది. సో కాబట్టి న్యూమరేటర్ లో ఇవి వస్తాయి, న్యూమరేటర్ లో. మరి డినామినేటర్ రండి. డినామినేటర్ లో మనకి ఏమేమి ఉన్నాయి, డినామినేటర్ లో రాయాల్సింది
పోల్స్ రాయాలన్నప్పుడు ఆరిజిన్ దగ్గర ఒక పోల్ ఉంది, ఆరిజిన్ దగ్గర ఒక పోల్ ఉంది కాబట్టి ఎస్ తో రిప్రజెంట్ చేస్తాను ఇక్కడ రాసే పోల్. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాము, ఈ ఇమాజినరీ యాక్సిస్ మీద +J2 -J2 అలా రెండు పోల్స్ ఉన్నాయి కాబట్టి అది మనకి ఈ పోల్ వాల్యూ కావాలంటే S+J2 అంటే S+J2 S-J2 ఓకేనా, S+J2 S-J2. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే మనకి ఈ వాల్యూస్ వచ్చేస్తాయి. అర్థమైంది కదా. సో ఇది అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ అయిన వాల్యూస్ ఏవేవి అంటే మన కంప్లీట్ అయిన వాల్యూస్ జీరోస్ కంప్లీట్ చేసాం, అలానే ఇక్కడ పోల్స్ లో ఈ రెండు కంప్లీట్ చేసాం, ఇది కంప్లీట్ చేసాం, మొత్తం 3 రాసాం. అర్థమైంది కదా. నెక్స్ట్ పోల్ ఇంకోటి ఏముంది, S-3 రావాలి. S-3 రావాలంటే డినామినేటర్ లోనే S+3 రాస్తే సరిపోతుంది. బికాస్ అదే చెప్పాను కదా, ఇక్కడ S+3 అంటే దీని ఈక్వల్ టు 0 చేస్తే S = -3 రావాలి. సో కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేసాం. సో ఈ వాల్యూ కూడా కంప్లీట్ అయింది. ఇంకా మిగిలింది ఏంటి, ఈ వాల్యూ కాదు, ఇక్కడ ఉన్న వాల్యూ రాయాలి, ఇక్కడ ఉన్న వాల్యూస్ రాయాలి. ఓకేనా. సో ఈ వాల్యూస్ రాయొద్దండి, ఈ వాల్యూస్ కదా అడిగింది వాడు. ఈ వాల్యూ డాటర్ లైన్స్ అంటే మనకి డాటర్ లైన్స్ ఇవ్వకపోయినా ఇక్కడ మీరు రిప్రజెంట్ చేసుకున్నాను. ఈ క్రాస్ మార్క్ ఇక్కడ ఉంది పోల్, నేను అందుకే చెప్పాను పోల్ అంటే క్రాస్ మార్క్ రిప్రజెంట్ చేస్తాం, 0 అంటే సర్కిల్ తో రిప్రజెంట్ చేస్తాం. మరి డాష్ మార్క్ రిప్రజెంట్ చేస్తే పోల్ 0 కాదు, అది వాల్యూ అది. సో కాబట్టి ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యి ఇక్కడ క్రాస్ మార్క్ రిప్రజెంట్ చేశాడు. ఈ వాల్యూ ఎంత అంటే దీనికి రియల్ పార్ట్ ఉంది, ఇమాజినరీ పార్ట్ ఉంది. రియల్ పార్ట్ ఎంత అంటే -1, ఇమాజినరీ పార్ట్ అంతే +J1. అదే దీనికి చూసారు అనుకోండి -1 -J1. ఓకే. సో ఇప్పుడు ఈ వాల్యూస్ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి డినామినేటర్ లో. సో డినామినేటర్ లోనే రాస్తున్నాను, డినామినేటర్ లోనే వస్తుంది S+1 +J1 అలానే S+1 -J1. అర్థమైంది కదమ్మా. సో ఇది న్యూమరేటర్ డినామినేటర్. మరి ఇక్కడ హెచ్ వాల్యూ ఇచ్చాడు కదా సార్, ఏంటి సార్ ఇది, హెచ్ వాల్యూ గురించి ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే సిస్టమ్ గెయిన్ గా రాయండి, 5. సిస్టమ్ గెయిన్ 5 గా రాసుకోండి. ఇక్కడ H = 5 అంటే అది సిస్టమ్ గెయిన్ గా రాసుకోవాలి. అక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు, డైరెక్ట్ గా అక్కడ ఇచ్చిన వాల్యూ కాన్స్టెంట్, మనం అది యాక్చువల్ గా హెచ్ కాకుండా K రాయాల్సింది వాడు. మరి మనకి ఇచ్చిన క్వశ్చన్ అయితే H అనే ఉంది. సో అక్కడ ఎక్కడ హెచ్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి డైరెక్ట్ గా ఆడిచ్చిన 5 ని సిస్టమ్ గెయిన్ గా రాసేసుకోండి. ఇంకా రిమైనింగ్ సింప్లిఫికేషన్ ఉంది, సింప్లిఫికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం ఏమేమి సాల్వ్ చేయాలి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఉంది కదా, సో ఈ రెండింటిని నేను సాల్వ్ చేస్తాను ఫస్ట్. ఈ రెండింటిని సాల్వ్ చేయాలంటే సింపుల్ థింగ్, మీరు మల్టిప్లై చేయొద్దండి, ఫార్ములా అప్లై చేయండి. S+1 + J S+1 - J అంటే A + B × A - B, A² - B² అంటాం, A² - B² అంటాం కాబట్టి S+1 whole² మైనస్ ఆఫ్ B అంటే J1 whole² అంటే S² + 2S + 1 J² అంటే -1 కాబట్టి +1 అయిపోతుంది. ఇది ఎలా వస్తుంది అర్థమైంది కదా, J² వస్తుంది. యాక్చువల్ గా J² అంటే -1 వాల్యూ, ఆ -1 ఈ -1 కలిస్తే +1 అవుతుంది. సో S² + 2S + 2 ఈ వాల్యూ, ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ వస్తుంది. S² + 2S + 1 2S + 2 ఓకే రైట్. నెక్స్ట్ అలానే ఈ రెండు ఉంది కదా, ఈ రెండింటిని సాల్వ్ చేయండి. ఈ రెండింటిని సాల్వ్ చేశారు అనుకోండి, A + B × A - B ఫార్ములా అప్లై చేస్తే S² + 4 వస్తుంది, S² + 4. ఓకే. సో S² + 4 అనేది వస్తుంది వాల్యూ. అర్థమైంది కదమ్మా. సో ఇప్పుడు న్యూమరేటర్ చెక్ చేసుకున్నారంటే న్యూమరేటర్ అంటే మనకి ఆన్సర్ ఆల్రెడీ వచ్చింది, A ఇస్ ద ఆన్సర్. ఏనైనా ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 4 కదా. సో A ఇస్ ద ఆన్సర్. డైరెక్ట్ గా ఎక్స్ప్రెషన్ రాయంగానే ఉన్న ఆప్షన్స్ చెక్ చేశారంటే ఇది సింప్లిఫై చేయకుండానే న్యూమరేటర్ లో ఉన్నది ఇది ఒకటే. న్యూమరేటర్ లో ఉన్నది 5 × S+1 × S+2. ఇంకా డినామినేటర్ ఆటోమేటిక్ గా వస్తుంది. మీరు కావాలంటే చెక్ చేసి చూడండి. ఇప్పుడు మనం సింప్లిఫై చేసాం కదా, సో S² + 4 ఎక్కడ ఉందో చెక్ చేయండి. డినామినేటర్ లో మనకి ఫస్ట్ ఆప్షన్ లోనే ఉంది, అలానే సెకండ్ ఆప్షన్ లో కూడా ఉంది మనకి. అలానే ఇది చూసారనుకోండి, S² + 2S + 2 ఇది ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ లో మాత్రమే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరిపోతుంది మనకి, ఆప్షన్ ఏ అనేది సరిపోతుంది. ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 4 కి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదమ్మా. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఐ థింక్ మీకు క్లారిటీగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి తొందరగా. అర్థమైంది కదా. సో సింప్లిఫికేషన్ ఇది ఎలా రాయాలనేది మనం జాగ్రత్తగా చూడాలి. పోల్స్ అనేవి ఇలా రిప్రజెంట్ చేస్తాం, జీరోస్ అనేవి ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో పోల్స్ జీరోస్ మాత్రమే ఐడెంటిఫై చేసి అవి మాత్రం రాసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఇచ్చిన వాల్యూ గెయిన్ వాల్యూగా 5 అని రాసుకుంటాం. ఇంకా రిమైనింగ్ అంతా సింప్లిఫికేషన్. ఈ రెండు సింప్లిఫై చేస్తే మనకి S² + 2S + 2, ఇంకా ఈ రెండు సింప్లిఫై చేస్తే S² + 4. సో ఇవన్నీ మనం తీసుకున్నామంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇంకా
రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5. సో క్వశ్చన్ నెంబర్ 5 అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ద OLTF ఆఫ్ ఏ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఈస్, OLTF ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ యూనిటీ ఫీడ్బ్యాక్ ఫంక్షన్ ఈస్ g of s h of s. ఓపెన్ లూప్ అంటే g of s h of s is equal to 1 by s plus 2 whole square. కానీ ఇక్కడ క్వశ్చన్ లో h of s వాల్యూ 1 అన్నాడు, యూనిటీ ఫీడ్బ్యాక్ అన్నాడు కాబట్టి డైరెక్ట్ గా వాడు ఇచ్చింది g of s is equal to 1 by s plus 2 whole square ఇచ్చాడు. OLTF ఇచ్చేసాడు. మనం ఏం కనుక్కోవాలి? CLTF పోల్స్ కనుక్కోవాలి. ఇది మన క్వశ్చన్. OLTF ఇచ్చేసాడు, CLTF లో పోల్స్ ఏంటి, వాటి వాల్యూస్ ఏంటి అని అడిగాడు. నేను షార్ట్ కట్ చెప్పున్నాను కదా ఆల్రెడీ, న్యూమరేటర్ డినామినేటర్ యాడ్ చేయాలా మైనస్ చేయాలా అనేది చెప్పాను కదా. సో ఇప్పుడు మనకి ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చేసాడు, క్లోజ్ లూప్ కావాలి కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేసే షార్ట్ కట్ ఏంటంటే ప్లస్ చేయడం, బికాస్ వీ నీడ్ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. వాడు ఆల్రెడీ ఓపెన్ లూప్ ఇచ్చేసాడు కాబట్టి క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలి. సో ఇక్కడ న్యూమరేటర్ ఏంటి 1 అలానే ఉంది, డినామినేటర్ s plus 2 whole square plus 1. సో 1 by s square plus 2s plus 4 plus 1. సో 1 by s square plus 2s plus 5. ఓకేనా? సో ఇంకా దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కుంటే మనకు కావాల్సిన వాల్యూస్ వస్తుంది. సో ఫ్యాక్టర్స్ రాయడం తెలుసు కదా, -b plus or minus square root of b square minus 4ac by 2a. b value 2. So -2 plus or minus square root of 4 minus 4ac. 4 5s are 20 ac కదా. ఓకే, సో 2 వాల్యూ. సో ఇక్కడ వాల్యూ ఏమొచ్చింది? -2 plus or minus square root of -16. ఏంటి ఏదో తేడా కొట్టిందిగా, 2ab కదా, 4s కదా మా ఇది. సో a plus b whole square a square plus 2ab కదా. 2ab అంటే మనకి 2 2 are 4 కాబట్టి 4s plus 4 plus 1, రైట్. దాన్ని సింప్లిఫై చేసుకుంటే s square plus 4s plus 5. దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేస్తున్నాము. సింప్లిఫై చేస్తారంటే మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది. సో మీరు సింప్లిఫై చేయండి, మనకు కావాల్సిన వాల్యూ 2 minus plus or minus j టర్మ్ వస్తుంది. జస్ట్ అది సబ్స్టిట్యూట్ చేయండి అంతే, ఇంకేం లేదు, వాల్యూ వస్తుంది రండి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా. సో ఇది అప్లై చేసి డైరెక్ట్ గా చేయడమే. ఈ షార్ట్ కట్ ఒకటి తెలిస్తే చాలు, ఈ షార్ట్ కట్టే మనకి ఇంపార్టెంట్, మిగతా ఏం అవసరం లేదు. మనం డైరెక్ట్ గా వాడు ఇచ్చిన దాని ప్రకారం యూనిటీ ఫీడ్బ్యాక్ అన్నాడు, OLTF ఆఫ్ యూనిటీ ఫీడ్బ్యాక్ అన్నాడు కాబట్టి డైరెక్ట్ గా ఇది ఇచ్చేసాడు. క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ పోల్స్ అడిగితే ఇది ఆన్సర్. సో 5th క్వశ్చన్ అది అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ 6th క్వశ్చన్కి వెళ్దాం. రైట్, 6th క్వశ్చన్ రాస్తున్నాను. 6th క్వశ్చన్ ఏంటి? ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g of s has the pole zero plot as shown in the figure. Given that steady state gain is 2, the transfer function g of s will be, steady state gain 2 అంటే సిస్టమ్ గెయిన్ 2 అని ఇందాక చేసినట్టే మోడల్, సేమ్ మోడల్ ఇందాక చేసినట్టుగానే. ఇంతకుముందు మనం 3rd క్వశ్చన్ చేసాం కదా, పోల్ జీరో ప్లాట్ నుంచి ఎలా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాయాలో సేమ్ అలానే. సో స్టడీ స్టేట్ గెయిన్ అని ఒక కొత్త టర్మ్ ఇచ్చాడు. అదేంటంటే మనకి స్టడీ స్టేట్ గెయిన్ అంటే సిస్టమ్ గెయిన్ వాల్యూ 2 వస్తుంది, సిస్టమ్ గెయిన్ వాల్యూ 2 వస్తుంది. ఓకే, సో మరి అది ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. మనకి పోల్ జీరో ప్లాట్ ఇచ్చేసాడు. పోల్ జీరో ప్లాట్ లో +j -j డాటర్ లైన్స్ ఎక్స్టెండ్ చేసి ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది అని చెప్పి ఒక పోల్ ఇచ్చాడు. సో ఈ వాల్యూ కూడా మనకి మెన్షన్ చేసింది -2 అన్నాడు, బట్ ఇది ఇక్కడ -1. అంటే మనకి పోల్స్ P1 P2 అనే 2 పోల్స్ ఉన్నాయి, ఒక 0 ఉంది, రైట్. ఇది 0 కాదు, పోలు కాదు, ఇది ఇంటర్సెక్షన్ వాల్యూ. అంటే P1 వాల్యూ ఎంత అని అడిగితే రియల్ పార్ట్ ఎంత అంటే -2 + j. P2 వాల్యూ ఓకే -2 - j. Z పోల్ వాల్యూ z is equal to -1. Z is equal to -1. సో మనకి ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాయాలి కాబట్టి న్యూమరేటర్ లో s + 1, అప్పుడే మనకి z equal to -1 వస్తుంది. డినామినేటర్ లో తీసుకున్నాం అనుకోండి s
మైనస్ +2 ప్లస్ జే ఇంటూ ఎస్ +2 మైనస్ జే. అర్థమైంది కదా? ఓకే, సో ఇది రాయడానికి. నెక్స్ట్ సిస్టమ్ గెయిన్ అడిగాడు. సిస్టమ్ గెయిన్ మనకి రిప్రజెంట్ చేసాం. సో దీన్ని మీరు సింప్లిఫై చేయాలి. a+b² ఫార్ములా ప్రకారం. సిస్టమ్ గెయిన్ గురించి మళ్ళీ వద్దాం, ఇది సింప్లిఫై చేయండి. s+1 తీసుకొని నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తాం మనము, s² దట్ ఈస్ a+b ఇంటూ a-b. కాబట్టి s+2² +1. ఓకేనా? సో a² మైనస్ b² కాబట్టి -b² అంటే -j² వస్తుంది. j² అంటే -1 కాబట్టి ఆ మైనస్ ఈ మైనస్ కలిసి +1 అవుతుంది. ఓకేనా? సో డినామినేటర్ మనకి ఏమవుతుంది, డినామినేటర్ మాత్రమే s² + 4s + 4 + 1. సో s² + 4s + 5, s² + 4s + 5 అంటే s+1/s² + 4s + 5. సో స్టడీ స్టేట్ గెయిన్ వాల్యూ 2 రావాలి. స్టడీ స్టేట్ గెయిన్ వాల్యూ 2 రావాలి. స్టడీ స్టేట్ గెయిన్ వాల్యూ 2 రావాలంటే మరి ఆప్షన్ ఏ తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఆప్షన్ స్టడీ స్టేట్ గెయిన్ వాల్యూ 2 అంటే ఇక్కడ మీరు స్టడీ స్టేట్ గెయిన్ అనేది గుర్తుపెట్టుకోండి. సిస్టమ్ గెయిన్ వేరు, స్టడీ స్టేట్ గెయిన్ వేరు. సరేలేండి, మీకు కన్ఫ్యూజన్ లేకుండా వాడు ఇచ్చిన డేటా అనేది తీసుకుందాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూ ఎంత రావాలనేది ఇంపార్టెంట్. ఈ వాల్యూ 2 రాయాలా లేదంటే ఇంకేమైనా వాల్యూ రాయాలా? అర్థమవుతుందమ్మా? సో మీరు 2 రాశారంటే దానికి కూడా ఆన్సర్ ఉంది మన దగ్గర. ఆప్షన్ ఏ ఉంది, ఆప్షన్ ఏ. కానీ ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ సి కరెక్ట్. ఎందుకు ఆప్షన్ సి కరెక్ట్ అంటే మనం ఈ ప్రాసెస్ అంతా చేయకుండా డైరెక్ట్ గా చేయొచ్చు. సింగిల్ స్టెప్ లో ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే మనకి ఈ స్టడీ స్టేట్ గెయిన్ ఇచ్చాడు కాబట్టి. స్టడీ స్టేట్ గెయిన్ ఆర్ యూ కెన్ సే డీసీ గెయిన్. ఈ ప్రాసెస్ అంతా చేస్తాం. ఇక్కడ కే వాల్యూ ఎంత రాయాలో తెలియదు. సరే గెయిన్ ఇచ్చేసాడు కదా, k = 2 రాశారనుకోండి, ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. కానీ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ కాదు, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అంటే మనకి స్టడీ స్టేట్ గెయిన్ ఇచ్చాడు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ డీసీ గెయిన్. డీసీ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలంటే జనరల్ ప్రొసీజర్ ఏంటి అంటే s = 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో s = 0 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి స్టడీ స్టేట్ గెయిన్ వాల్యూ 2 వస్తుంది. s = అర్థమవుతుందా? డీసీ గెయిన్ కానీ స్టడీ స్టేట్ గెయిన్ కానీ క్యాలిక్యులేట్ చేయాలంటే వాడిచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో s = 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 రావాలి. అలా సాటిస్ఫై అయ్యే ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ ఏవేవి ఉన్నాయో చెక్ చేయండి. అలా సాటిస్ఫై అయ్యే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఆప్షన్స్కి వెళ్ళండి. 4 ఆప్షన్లు ఉన్నాయి కదా, ఆ 4 ఆప్షన్లోనూ ఏం చేస్తారంటే s = 0 సబ్స్టిట్యూట్ చేయండి. s = 0 సబ్స్టిట్యూట్ చేస్తారంటే 2/5 వస్తుంది ఫస్ట్ది. కానీ మనకు కావాల్సింది 2 రావాలి. సెకండ్ ఆప్షన్ చూడండి, 5/4 వస్తుంది, 5/4. కానీ మనకు కావాల్సింది 2. సో కాబట్టి ఈ ఆప్షన్ లేదు, ఈ ఆప్షన్ లేదు. సి ఆప్షన్ చూడండి, సి ఆప్షన్ లో 10/5, 10/5 అంటే 2 వస్తుంది. సో ఆప్షన్ సి కరెక్ట్. డి ఆప్షన్ కూడా చూద్దాం, d/4 వస్తుంది. సో d/4 ఇది కూడా కాదు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా చేయకుండా స్టడీ స్టేట్ గెయిన్ అని ఇచ్చాడు కాబట్టి స్టడీ స్టేట్ గెయిన్ అంటే డీసీ గెయిన్. ఆ డీసీ గెయిన్ వాల్యూ ఎలా కనుక్కోవాలి? ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో s = 0 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో s = 0 మీరు క్రాస్ చెక్ చేసుకున్నారంటే డైరెక్ట్ గా సి అనేది ఆప్షన్ వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా చేయకుండా. లేదు సార్ నాకు ప్రాసెస్ ప్రకారమే కావాలి అంటే అప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే స్టడీ స్టేట్ గెయిన్ 2 రాయాలి అంటే ఇది అర్థమైంది కదా షార్ట్ కట్. స్టడీ స్టేట్ గెయిన్ కానీ డీసీ గెయిన్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తామంటే టైం కాన్స్టెంట్ ఫామ్ లో మాత్రమే ఇది క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే మన స్టడీ స్టేట్ గెయిన్ డీసీ గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే మనకి యాజ్ పర్ ప్రొసీజర్ కావాలి అంటే మనం రాసే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా ఉండాలంటే టైం కాన్స్టెంట్ ఫామ్ లో ఉండాలి. అంటే 1 + st ఉంది కదా, ఆ ఫామ్ లో ఉండాలి. ఆ ఫామ్ లో ఉండేటట్టు మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాయగలిగితే ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. అర్థమైందమ్మా? సో ఇక నేను డైరెక్ట్ గా మీకు స్టడీ స్టేట్ గెయిన్ ఎలా స్టడీ స్టేట్ గెయిన్ బేస్ చేసుకొని చెప్తున్నాను. డీసీ గెయిన్ అన్నా స్టడీ స్టేట్ గెయిన్ అన్నా ఒకటే. అది రావాలంటే s = 0 సబ్స్టిట్యూట్ చేయాలి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో, క్రాస్ చెక్ చేయండి. అలా కాదు సార్ మాకు ప్రొసీజరే కావాలంటే ప్రొసీజర్ ప్రకారం కూడా చేద్దాం. ఇది అర్థమైంది కదా, ప్రొసీజర్ ప్రకారం కూడా నేను సాల్వ్ చేస్తాను. అది ఎలా అనేది చూద్దాం. బికాస్ ఈ ప్రొసీజర్ మీకు తెలిస్తే మళ్ళీ ఎక్కడైనా మనకి దీని నుంచి మనకు క్వశ్చన్ వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా మీరు కరెక్ట్ గా రాయడం కోసం యూజ్ అవుతుంది. ప్రొసీజర్ కూడా చూడండి. షార్ట్ కట్ అంటే ఆన్సర్ వచ్చేస్తుంది ఈజీనే, కానీ ప్రొసీజర్ కూడా మీరు నేర్చిపెట్టుకోవాలి. ప్రొసీజర్ ఏంటంటే స్టడీ స్టేట్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ షుడ్ బి ఇన్ టైం కాన్స్టెంట్ ఫామ్. మర్చిపోద్దండి, స్టడీ స్టేట్ గెయిన్ కానీ డీసీ గెయిన్ కానీ క్యాలిక్యులేట్ చేయాలంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ టైం కాన్స్టెంట్ ఫామ్ లో ఉండాలి. అంటే k × 1 + sta 1 + stb
ఇలా రాసుకుంటూ వెళ్తాం. అలా డినామినేటర్ ఎస్ పవర్ ఆర్ ఇంటూ 1 ప్లస్ ఎస్ టీ1 1 ప్లస్ ఎస్ టీ2 ఇదంతా స్టాండర్డ్ ఫామ్. సో దీన్ని మనం టైం కాన్స్టెంట్ ఫామ్ అంటాం. ఈ టైం కాన్స్టెంట్ ఫామ్ లో రాయాలన్నప్పుడు దీంట్లో మనకి జీరో వాల్యూ కావాలనుకోండి. జీరో వాల్యూ ఎలా రిప్రజెంట్ చేస్తారు ఇక్కడ చూడండి. ఈ ఫ్యాక్టర్ నుంచి జీరో వస్తుంది. ఫస్ట్ జీరో Z1 కావాలంటే ఏం చేయాలి? జనరల్ గా ఈ మొత్తం ఫ్యాక్టర్ ని 1 ప్లస్ ఎస్టీఏ ఈక్వల్ టు 0 చేసి ఎస్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? -1/TA అవుతుంది. ఎస్ ఇస్ ఈక్వల్ టు -1/TA. అర్థమైంది కదా? ఎస్ ఇస్ ఈక్వల్ టు -1/TA. దిస్ ఇస్ ద పోల్. అంటే Z1 ఏంటంటే -1/TA. అర్థమైందమ్మా? సో అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? వాడు ఇచ్చిన క్వశ్చన్ లో ఇచ్చింది ఏంటంటే Z వాల్యూ -1 ఇచ్చాడు. Z వాల్యూ -1 ఇచ్చాడంటే మనకు కావాల్సిన TA వాల్యూ, Z వాల్యూ కాదు. నేను అందుకే చెప్తున్నాను టైం కాన్స్టెంట్ ఫామ్ లో రాయాలి అంటే మనకి టైమ్స్ కావాలి. TA వాల్యూ ఎంత కావాలి? TA వాల్యూ ఎంతో తెలియాలి, TB వాల్యూ ఎంతో తెలియాలి, అలానే T1 వాల్యూ ఎంతో తెలియాలి, T2 వాల్యూ ఎంతో తెలియాలి. అలా మనం రాసుకోగలిగితే K వాల్యూ డైరెక్ట్ గా 2 రాసేయవచ్చు. బికాస్ స్టడీ స్టేట్ కానీ టైం కాన్స్టెంట్ ఫామ్ లో రాస్తున్నాం కాబట్టి ఈ కేసులో మీరు K వాల్యూ 2 రాయొచ్చు, ఇబ్బంది లేదు. TA వాల్యూ, TB వాల్యూ, T1 వాల్యూ, T2 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సో జనరల్ ప్రొసీజర్ ఏంటంటే ఇక్కడ నుంచి 0 రాయాలంటే Z1 is equal to 1 plus STA equal to 0 తీసుకొని S is equal to -1/TA. అంటే Z1 వాల్యూ ఎంత అంటే -1/TA. మరి దీని నుంచి TA వాల్యూ ఎలా రాస్తాం? TA వాల్యూ కావాలంటే -1/Z1 రాయాలి. -1/Z1 అంటే వాడిచ్చిన వాల్యూకి ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఇది కదా, ఈ క్వశ్చన్ లో ఒకే ఒక జీరో ఉంది. ఆ జీరో వాల్యూ ఎంత? -1. సో Z1 వాల్యూ ఎంత? -1. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. -1/-1 అంటే ఎంత వస్తుంది వాల్యూ? మనకి +1 వస్తుంది. అర్థమైందా? సో Z1 వాల్యూ ఎంత అంటే -1. సో -1 సబ్స్టిట్యూట్ చేశాను. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇది +1 వస్తుంది. అంటే TA వాల్యూ ఎంత వచ్చింది మనకంటే 1 వచ్చింది. TA వాల్యూ 1 వచ్చింది. రైట్? అర్థమైంది కదా? TB వాల్యూ లేదు. ఈ క్వశ్చన్ లో ఒకే ఒక జీరో కాబట్టి మనకి TA వాల్యూ మాత్రమే వచ్చింది. K వాల్యూ 2 తీసుకోవచ్చు. TA వాల్యూ 1 వచ్చింది. నెక్స్ట్ T1 వాల్యూ అంటే ఏంటి? పోల్. ఇప్పుడు ఇక్కడ ఎలా రాసామో అలానే రాయాలి. T1 వాల్యూ కావాలంటే -1/P1 ఫస్ట్ పోల్. అలానే T2 వాల్యూ కావాలంటే -1/P2. ఇలా మనకి అంటే P1 వాల్యూ ఇందాక రాసాం కదా -2 ప్లస్ J, P2 వాల్యూ -2 - J. ఈ రెండు మనం సబ్స్టిట్యూట్ చేసి దీనిలో రీప్లేస్ చేసుకున్నాం. అంటే ఎస్ పవర్ ఆర్ అంటే ఆరిజిన్ దగ్గర కావాలి. ఆరిజిన్ దగ్గర ఏం లేవు కాబట్టి ఈ ఫ్యాక్టర్ రాదు. ఇంకా రిమైనింగ్ అంతా దీన్నంతా సబ్స్టిట్యూట్ చేశారంటే మనకు కావాల్సిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వస్తుంది. ఇది యాజ్ పర్ ప్రొసీజర్. చూడండి ఎంత టైం టేకింగో. అదే మీరు స్టడీ స్టేట్ గెయిన్ తీసుకున్నారు అనుకోండి, డైరెక్ట్ గా ఆన్సర్ క్రాస్ చెక్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకే, సో అర్థమైంది కదమ్మా? ఈజీగా మనకి ఈ ప్రొసీజర్ కూడా చెప్తున్నాను. ప్రొసీజర్ మీరు ఏంటంటే మనకి ఎక్కడ ఏ టర్మ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందో తెలియడం కోసం ఈ ప్రొసీజర్ చెప్పాను. అంటే ఈ నాలెడ్జ్ మనకు ఉండాలి. దానికోసమే నేను చెప్పడం. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం నా ఇంటెన్షన్ కాదు. ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అవడం కోసం నేను చెప్పాను. సో సాల్వ్ చేయడం అనేది మీరు ట్రై చేయండి. ఇక్కడ నేను చెప్పాను కదా, TA ఎలా కనుక్కోవాలి అంటే -1/Z1. వాడిచ్చిన పోల్ జీరోకి -1/Z1 రాసుకుంటే మనకు కావాల్సిన వాల్యూ +1 వస్తుంది. సో ఆ +1 TA. నెక్స్ట్ T1 కావాలంటే -1/P1, T2 కావాలంటే -1/P2. సో దీనిలో రీప్లేస్ చేసి మీరు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. K వాల్యూ డైరెక్ట్ 2 తీసుకోవచ్చు. బికాస్ టైం కాన్స్టెంట్ ఫామే కాబట్టి ఈ వాల్యూ DC గెయిన్ అవుతుంది. సో సబ్స్టిట్యూట్ చేశారంటే మనకు కావాల్సిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వస్తుంది. ఇది యాజ్ పర్ ప్రొసీజర్. అలా కాదనుకుంటే మనం ఇలా అయినా కూడా చేయొచ్చు. ఇది షార్ట్ కట్, చాలా తొందరగా అయిపోతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇలాంటి ప్రాక్టీస్ మనకు ఉండాలి. కాన్సెప్ట్ బాగా నాలెడ్జ్ ఉంటే ఇలా ఫాస్ట్ గా చేయొచ్చు. ఓకేనమ్మా? సో ఈస్ ద క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్? ఐ థింక్ దిస్ ద 7th క్వశ్చన్ మనం చూడాల్సింది. 7th క్వశ్చన్. సో 7th క్వశ్చన్ నంబర్ 7 ఏం కనుక్కోవాలి అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ V2 of S by V1 of S ఆఫ్ ద ఫాలోయింగ్ సర్క్యూట్. ఇది డైరెక్ట్ గా సర్క్యూట్ సింప్లిఫికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీద. సో ఇది ప్రాబ్లం ఆల్రెడీ మన క్లాస్ లో ఉందని అనుకుంటున్నాం కదా, మనం ఆల్రెడీ చేసాం. మన నోట్స్ లో ఉన్న ప్రాబ్లమే కదా, సేమ్ ప్రాబ్లం. సో కాబట్టి ఇది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఐ థింక్, బికాస్ మన నోట్స్ లో ఉన్న ప్రాబ్లమే ఇది. సో మన క్లాస్ లో కూడా డిస్కస్ చేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ అదే ప్రాబ్లం వచ్చింది.
సో ఇక్కడ ఓన్లీ థింగ్ ఇచ్చి ఏంటంటే వాడు ఆర్ వాల్యూ ఇచ్చాడు, సి వాల్యూ రెండు వాల్యూస్ ఒకటే కాబట్టి ఎస్ డొమైన్ లో మార్చేటప్పుడు ఏం చేస్తాం అంటే 1/CS గా మారుస్తాం. 1/CS అంటే 1/S ఇంటూ సి వాల్యూ 100 మైక్రోఫారెడ్ అది రాస్తాం. అదే ఇక్కడ కూడా సేమ్ 1/CS. ఓకేనా? ఇది ఆల్రెడీ మన క్లాస్ నోట్స్ లో ఉంది, మీరు చెక్ చేసుకోండి. దీనికి ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 7 కదా, క్వశ్చన్ నెంబర్ 7 కి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీనిలో డౌట్ లేదు కదా, మన క్లాస్ నోట్స్ లో ఉంది, మన క్లాస్ లో డిస్కస్ చేసాము. సో అది చెక్ చేసుకోండి, మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 ఏంటి అంటే ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ప్రాపర్టీస్ చెప్పినప్పుడు, సెన్సిటివిటీ ఫ్యాక్టర్స్ చెప్పినప్పుడు మనం ఒక కండిషన్ రాసాం. సో ఆ కండిషన్ బేస్ చేసుకునే ఈ థియరీ క్వశ్చన్. సో ఇన్సెన్సిటివ్ టు బోత్ ద ఫార్వర్డ్ అండ్ ఫీడ్బ్యాక్ పాత్స్. ఫస్ట్ ఆప్షన్ అది. సెకండ్ ఆప్షన్ లెస్ సెన్సిటివ్ అన్నాడు. లెస్ సెన్సిటివ్ టు ఫీడ్బ్యాక్ పాత్స్ అంటే ఇక్కడ సెన్సిటివిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు జి, సెన్సిటివిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు హెచ్. ఈ రెండింటి మీదే ఆప్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో కండిషన్ మనం ఆల్రెడీ రాసాం, మాడ్యులస్ కండిషన్ రాసాం, గుర్తుంది కదా. సో ఈ మాడ్యులస్ కండిషన్ రాసాము. దీంట్లో మనకి ఏది కరెక్ట్ అనేది మనం ఇప్పుడు రిప్రజెంట్ చేయాలి. సో ఆప్షన్ సి మీరు చెక్ చేశారంటే లెస్ సెన్సిటివ్ టు ఫార్వర్డ్ పాత్ పారామీటర్ చేంజెస్ దాన్ ద ఫీడ్బ్యాక్ పాత్ పారామీటర్ చేంజెస్ అంటే ఇది మన కండిషన్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెస్ సెన్సిటివ్ టు ఫార్వర్డ్ పాత్ గెయిన్ వల్ల అంటే నేను సెన్సిటివిటీ ఫ్యాక్టర్స్ చెప్పినప్పుడు చెప్పాను, ఫీడ్బ్యాక్ పాతే మనకి చాలా మేజర్ పార్ట్. ఇది దీన్ని కరెక్ట్ గా ఫీడ్బ్యాక్ ని మనం కరెక్ట్ గా ప్రాపర్ గా సెలెక్ట్ చేయగలిగితే సిస్టమ్ ఆల్మోస్ట్ ఆల్ మనకి స్టేబుల్ గా వచ్చేస్తుంది. ఓకే, సో కాబట్టి దీన్ని వేరీ చేస్తే సెన్సిటివిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది ఎఫెక్ట్ అయ్యేది, కాబట్టి హెచ్ ఫ్యాక్టర్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది, కాబట్టి హెచ్ ఫ్యాక్టర్ జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలి. సో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది హెచ్ ఫ్యాక్టర్ వల్ల వెన్ కంపేరింగ్ విత్ జీ ఫ్యాక్టర్. కాబట్టి కండిషన్ మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ వస్తుంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 8 అది. మరి క్వశ్చన్ నెంబర్ 9 ఏంటి? క్వశ్చన్ నెంబర్ 9. సో క్వశ్చన్ నెంబర్ 9 చూసారంటే యూనిట్ స్టెప్ రెస్పాన్స్. క్వశ్చన్ నెంబర్ 9 యూనిట్ స్టెప్ రెస్పాన్స్. సో యూనిట్ స్టెప్ రెస్పాన్స్ అంటే ఇన్పుట్ u of s is equal to 1/s of a particular control system is given. రెస్పాన్స్ ఇచ్చేసాడు. రెస్పాన్స్ అంటే c of t వాల్యూ ఇచ్చాడు. c of t వాల్యూ 1 - 10 × e power -t. అంటే దీనికి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కుంటే ఏమొస్తుంది? 1/s - 10/s + 1. లాప్లాస్ ఇంతే కదమ్మా, లాప్లాస్ అప్లై చేస్తే 1 కి 1/s 10/s వస్తుంది. సో ఇది లాప్లాస్. సో ఇది ఇన్పుట్ ఉంది మన దగ్గర, అవుట్పుట్ ఉంది. వాడు అడిగింది ఏంటి? ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలంటే ఏం చేయాలి? అవుట్పుట్ బై ఇన్పుట్ చేయాలి. సో అవుట్పుట్ బై ఇన్పుట్ అంటే ఈ రెండింటిని డివైడెడ్ బై చేయండి. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుంటే సో 1/2 చేయండి. 1/2. సో మనకి సింప్లిఫై చేస్తే సింప్లిఫికేషన్ చేయగలరనే నేను డైరెక్ట్గా చెప్తున్నాను. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే 10/s + 1 అనే ఆన్సర్ వస్తుంది. సింప్లిఫికేషన్ ఏం లేదు, దీన్ని ఎల్సిఎం చేసుకోండి. ఎల్సిఎం చేశారంటే న్యూమరేటర్ లో దీన్ని ఇక్కడే నేను ఎల్సిఎం చేస్తా చూడండి. s × s + 1 s + 1 - 10s. ఓకే, s + 1 - 10s అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది వాల్యూ అంటే ఈ ఫ్యాక్టర్ నుంచి తీసుకుంటే సో 1 - 9s 1 - 9s ఓకేనా బై s × s + 1. ఇది అవుట్పుట్. ఇంకా ఇన్పుట్ 1/s ఉంది. 1/s అది సబ్స్టిట్యూట్ చేశారంటే మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది 10/s + 1. దెన్ ఇట్స్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈస్. అర్థమైంది కదమ్మా? దీని డౌట్ ఉందా? ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 9 కి ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పి ఇచ్చాం. మరి ఆప్షన్ ఏ వస్తుందా రాదా? ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి ఇచ్చాం. ఆప్షన్ ఏ వస్తుందా రాదా? ఎవరైనా ట్రై చేశారా? క్వశ్చన్ నెంబర్ 9. Unbiased unit step response of a particular control system is
Okay, 10 by s plus 1. So s plus 1 minus 10 into s minus which 1 minus minus. ఓకే, సో ఆన్సర్ మనకి ఆప్షన్ 9 అని చెప్పాను, సరే ఆప్షన్ ఏ అని చెప్పాను. సరే అది చెక్ చేద్దాము కరెక్టా కాదా అని. చెక్ చేసి నేను చెప్తాను. జస్ట్ మినిట్. మనకి ఆప్షన్ ఒకవేళ ఆప్షన్ అయినా తప్పించాడేమో మరి. మనకి ఆన్సర్ అయితే సి వస్తుంది ఆప్షన్. మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే చెప్పండి, సేమ్ ఆన్సరే వస్తుందంటే ఇంకా ఆప్షన్ సినే మనం ఫిక్స్ చేసేసుకుందాం. ఓకే, ఐ థింక్ ఆప్షన్ సినే కరెక్ట్ ఉండొచ్చు నాకు తెలిసి. మీరందరూ ట్రై చేస్తుంటారని అనుకుంటున్నాను. రైట్, క్వశ్చన్ నెంబర్ 9. మీరు ఎవరు ట్రై చేయలేదమ్మా దీన్ని? ఆప్షన్ సి వస్తుంది, బట్ ఆప్షన్ ఏ ఇచ్చాడు. ఆప్షన్ ఏ ఎందుకు ఇచ్చాడు అంటే క్వశ్చన్ ఏడ మెన్షన్ చేయలేదే. యూనిట్ స్టెప్ రెస్పాన్స్ ఆఫ్ ఎ పర్టికులర్ కంట్రోల్ సిస్టమ్ ఈస్ గివెన్ బై దెన్ ఇట్స్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఎందుకు ఆప్షన్ ఏ ఇచ్చాడనేది చూద్దాం ఒకసారి. ఇది ఆప్షన్ సి అయితే వస్తుంది, ఇంకొక మెథడ్ ఉంది, అది చూద్దామా ఒకసారి. ఇంకొక మెథడ్ ఏంటంటే మనకి యూనిట్ స్టెప్ రెస్పాన్స్ ఇచ్చాడు కదా, స్టెప్ రెస్పాన్స్ ఇచ్చాడు. ఓకే, స్టెప్ రెస్పాన్స్ ఇచ్చాడు ఎంత? 1 మైనస్ 10 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ. ఇంకొక మెథడ్ ఉంది, ఈ మెథడ్ లో చూద్దాము వస్తుందేమో. మనకు కావాల్సింది ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ జనరల్ గా మనం ఎలా రాయొచ్చు? లాప్లాస్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్ అని రాయొచ్చు. ఓకే, లాప్లాస్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్ అంటే ఇది స్టెప్ రెస్పాన్స్ కదా, ఐఎస్ఆర్పిలో ఇంటిగ్రేషన్ ఇలా చేస్తాం, డిఫరెన్షియేషన్ ఇలా చేస్తాం. ఓకే రైట్. సో మనకి స్టెప్ రెస్పాన్స్ ఇచ్చాడు, ఇంపల్స్ రెస్పాన్స్ కావాలి అంటే మనం ఏం చేయాలి? డిఫరెన్షియేట్ చేయాలి. డి బై డిటి ఆఫ్ 1 మైనస్ 10 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ. ఓకే, సో లాప్లాస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ కాబట్టి ఫస్ట్ ఇది 0 మైనస్ 10 ఇంటూ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ, అంటే మైనస్ ఉంది కాబట్టి అది కూడా మనకి కన్సిడర్ చేస్తున్నాం. సో ఇది వాల్యూ. సో దీని ప్రకారం మనం ట్రై చేసి చూద్దాం ఒకసారి ఎంత వస్తుంది వాల్యూ. సో లాప్లాస్ ఆఫ్ 10 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ, బికాస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఈ పవర్ ఉంటుంది. సో లాప్లాస్ అప్లై చేస్తే 10 బై ఎస్ ప్లస్ 1 వస్తుంది. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్ 10 బై ఎస్ ప్లస్ 1, అందుకని ఆన్సర్ ఏ ఇచ్చాడు. ప్రొసీజర్ చేస్తే చెప్పు నీకు. అది కూడా కరెక్టే, నేను అందుకే రీసౌండ్ వస్తుంది. రైట్, అదే చూస్తాను ఇప్పుడు. ఏంటంటే క్వశ్చన్ లో మనకి ఎక్కడ మనకి ఇంపల్స్ రెస్పాన్స్ గురించి మెన్షన్ చేయలేదు, కానీ వీడు ఈ మెథడ్ లో చేస్తే ఇది కరెక్ట్ కాదు కదా. క్వశ్చన్ లో మీకు ఎక్కడైనా మనకి రెఫరెన్స్ చేసి ఉంటే దాని ప్రకారం చేయొచ్చు, ఎక్కడ వాడు ఇంపల్స్ రెస్పాన్స్ గురించి మెన్షన్ చేయలేదు. యూనిట్ స్టెప్ రెస్పాన్స్ ఆఫ్ ఎ పర్టికులర్ కంట్రోల్ సిస్టమ్ ఈస్ అన్నాడు తప్ప.
సరే, దీనికి ప్రస్తుతానికి అయితే మనకి ఫస్ట్ చెప్పిన మెథడ్, ఈ సెకండ్ మెథడ్ ఉంది, ఫస్ట్ మెథడ్ ఉంది కదా. సో ఈ మెథడ్ లో మనకి యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం మనం తీసుకుంటే ఫస్ట్ మెథడే మనం ఫాలో అవ్వాలి. అంటే ఆప్షన్ సీనే కరెక్ట్ రావాలి, ఆప్షన్ ఏ అయితే కాదు. కానీ వాడు ఎందుకు ఆప్షన్ ఏ ఇచ్చాడు అనేది నాకు కొంచెం క్లారిటీ రావాలి. నేను మళ్ళీ చెక్ చేసి మీకు క్లారిటీ ఇస్తారండి. నాకు తెలిసి ఈ మెథడే ఫాలో అవ్వాలి, ఎందుకంటే ఇది బేసిక్ మెథడ్. ఈ మెథడ్ చేసినా ఆన్సర్ ఒకటే రావాలి. ఓకే, సో కాబట్టి మనకి ఈ మెథడే కరెక్ట్ వస్తుంది మాక్సిమం. నేను ఒకసారి వెరిఫై చేసి మళ్ళీ మీకు నోటీస్ తీసుకొస్తాను. ఓకే, సో ఈ క్వశ్చన్ నెంబర్ 9 ఒకటి మనకి ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. నేను ఖచ్చితంగా దీన్ని రేపు క్లాస్ లో మీకు క్లారిటీ ఇచ్చేస్తాను, ఎందుకు ఏ మెథడ్ ఫాలో అవ్వాలి. ఈ రెండు మెథడ్ లో ఒకటే రావాలి యాక్చువల్గా ఆన్సర్. బికాస్ ఈ రెండు తేడా వచ్చింది అనుకోండి, మనకి ఈ షార్ట్ కట్ ఎక్కడ అప్లికబుల్ కాదు మళ్ళీ. కాబట్టి ఈ రెండు ఒకటే రావాలి. ఎందుకు డిఫరెన్స్ వస్తుందని నేను ఒకసారి క్లియర్ గా, క్వశ్చన్ ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది కూడా నేను చెక్ చేయాలి. నేను చెక్ చేసి మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో ఇది క్లారిటీ ఇద్దాం. క్వశ్చన్ నెంబర్ 9 ఒకటి. సో రెండు మెథడ్స్ చెప్పాము, దాంట్లో ఫస్ట్ మెథడ్ రావాలి, రెండు మెథడ్లో ఒకటే ఆన్సర్ రావాలి. నేను క్లారిటీ ఇస్తాను. ఓకే, రైట్. నెక్స్ట్ క్లాస్ లో ఇది డిస్కస్ చేద్దాం అండి. నెక్స్ట్ క్లాస్ లో క్వశ్చన్ నెంబర్ 9 డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10 లో ఏంటంటే, ఫాలోయింగ్ సిస్టమ్ షోన్ బిలో ఇన్ ద సిస్టమ్ x of t is equal to sin t, what will be the response y of t in the steady state? What will be the response? Okay, question number 10 ఏ కదమ్మా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 10. మరి ఇక్కడ ఏం చేయాలి? sin t అనే ఫంక్షన్ ఇచ్చాడు. sin t అనే ఫంక్షన్ ఇచ్చాడు. ఆ sin t ఫంక్షన్ ని మనము ఏ విధంగా తీసుకోవాలి? sin t ఫంక్షన్ ఏ విధంగా లాప్లాస్ లో అప్లై చేయాలి? డైరెక్ట్ ఫార్ములా తెలిస్తే డైరెక్ట్ చేయడమే, దాంట్లో ఏమి మనకి ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ ఫార్ములా, sin t ఫార్ములా మీకు గుర్తుండాలి. sin t అంటే sin ఒమేగా t. sin ఒమేగా t ఫార్ములా మీకు గుర్తుంటే ఈజీగా మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఓకే, రైట్. ఒకసారి ఆ ప్రొసీజర్ ప్రకారం చేస్తా వెళ్దాము ఎలా అనేది. చూడండి, ఒక సిస్టమ్ ఇచ్చాడు s/1 + s. సో క్వశ్చన్ నెంబర్ 10 s/1 + s. దీంట్లో మనకి ఏమి ఇచ్చాడు? x of t వాల్యూ sin t అని మెన్షన్ చేశాడు, రైట్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చాడు. y of t వాల్యూ ఎంత? వాట్ విల్ బి ద రెస్పాన్స్ y of t ఇన్ స్టడీ స్టేట్? వాట్ విల్ బి ద రెస్పాన్స్ y of t ఇన్ స్టడీ స్టేట్ అన్నాడు. స్టడీ స్టేట్ అన్నప్పుడు టైం పీరియడ్ మనకి ఆల్మోస్ట్ ఆల్ ఐ మీన్ ఏం రావాలంటే, స్టడీ స్టేట్ అంటే t tends to infinity దగ్గర మనకి y of t వాల్యూ ఎంత వస్తుంది అనేది కనుక్కోవాలి. స్టడీ స్టేట్ అంటే మీనింగ్ అది. స్టడీ స్టేట్ అంటే ఏంటంటే t tends to infinity దగ్గర y of t వాల్యూ ఎంత వస్తుంది. ఓకే, సో దీనిలో కొంచెం కాన్సెప్ట్, ఫార్ములాస్ రిలేటెడ్ గా ఉంటాయి. మనం కొంచెం జాగ్రత్తగా ప్రొసీజర్ ప్రకారం చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం అంటే, మనకు ఎస్ డొమైన్ లో మార్చుకుంటేనే కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి దీన్ని ఎస్ డొమైన్ లో మారుద్దాం. x of s is equal to, ఇక్కడ ఫార్ములా లాప్లాస్ ఆఫ్ sin ఒమేగా t. ఇది బేసిక్ ఫార్ములా కావాలి మనకి. మరి లాప్లాస్ ఆఫ్ sin ఒమేగా t అంటే ఫార్ములా ఏం రాయొచ్చు చెప్పండి? sin ఒమేగా t అంటే, లాప్లాస్ ఆఫ్ sin ఒమేగా t అంటే ఒమేగా బై s² ప్లస్ ఒమేగా స్క్వేర్. ఓకే, అర్థమైంది కదా? ఇదేనా సైన్ కి సైనే వస్తుందా, కాస్ వస్తుందా? ఇంకా డిఫరెన్స్ వేసినట్టున్నాం, రైట్. ఇదే ఫార్ములా కరెక్టేనా? ఓకే, సైన్ కి ఓకే ఓకే సరేలేదు. అదే కొంచెం గ్యాప్ వచ్చేసరికి ఆలోచిస్తాను. ఓకే, ఒమేగా ఈక్వల్ టు 1 అన్నప్పుడు 1/s² ప్లస్ 1² 1/s² ప్లస్ 1. సో ఇది వచ్చి మనకి ఏంటంటే x of s. మరి y, ఇప్పుడు మనకు కావాల్సిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కూడా వాడు ఇచ్చేసాడు. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ t of s ఇచ్చేసాడు. y of s క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో y of s బై x of s is nothing but ట్రాన్స్ఫర్ ఫంక్షన్. మనకు కావాల్సింది y of s. సో కాబట్టి y of s రాస్తున్నాను. y of s is equal to t of s into x of s. t of s into x of s. ఫార్ములా కరెక్టే కదా, డౌట్ లేదు కదా? ఓకే, అయితే సరే మన ప్రకారం చేస్తే వెళ్దాము. రైట్, t of s is equal to s/1 + s
ఎస్ బై 1 ప్లస్ ఎస్ ఇంటూ క్వశ్చన్ 1 బై 1 ప్లస్ ఎస్ కదా, క్వశ్చన్లో ఏమైనా మారింది మళ్ళీ క్వశ్చన్. ఓకే, 1 బై 1 ప్లస్ ఎస్, రైట్. నెక్స్ట్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1, 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1. సో ఇది మా ఓవరాల్గా వై ఆఫ్ ఎస్. కానీ మనకి కావాల్సిన వై ఆఫ్ ఎస్ కాదు, వై ఆఫ్ టీ కావాలి. వై ఆఫ్ టీ వచ్చిన తర్వాత టీ టెండ్స్ టు ఇన్ఫినిటీ దగ్గర వై ఆఫ్ టీ కావాలి. ఓకేనా? సో వై ఆఫ్ టీ కావాలంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసి వై ఆఫ్ టీ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సో ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేయాలంటే డైరెక్ట్ గా దీనికి ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేయడం కుదరదు, ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. మరి ఎలా చేయాలి సార్ అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేయండి. 1 ప్లస్ ఎస్, ఎస్ స్క్వేర్ ఉంది, సెకండ్ ఆర్డర్ ఉంది కాబట్టి దీన్ని మనం రెండు రకాలుగా చేయొచ్చు పార్షియల్ ఫ్రాక్షన్స్ లో. ఒకటి ఏంటంటే ఈ మొత్తాన్ని ఏ విధంగా రాయొచ్చు పార్షియల్ ఫ్రాక్షన్స్ లో అంటే ఏ బై 1 ప్లస్ ఎస్ ఒకటి, బిఎస్ ప్లస్ సి బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఈ ఫ్యాక్టర్ రాసేనా చేయొచ్చు. అదర్వైజ్ ఇంకొకటి కూడా ఉంది మనకి, ఫాస్ట్ అప్ అవడానికి కొంచెం తొందరగా రాయాలనుకుంటే ఓకే ఇలా చేసినా కూడా వస్తుంది, మీకు ఇది అలవాటు అయ్యే ఉంటుంది. ఇదే చేద్దాం రండి, ఇబ్బంది ఎందుకు మళ్ళా. ఓకే, సో దీని ప్రకారం చేద్దాం, దీని ప్రకారమే చేద్దాము. సో దీని ప్రకారం మనకి ఏ వాల్యూ అయితే డైరెక్ట్ కనుక్కోవచ్చు, బికాస్ ఫ్యాక్టర్ 1 ప్లస్ ఎస్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు -1 రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు -1 ఈ ఎక్స్ప్రెషన్ రీప్లేస్ చేయాలి, బట్ 1 ప్లస్ ఎస్ రాకుండా చూసుకోండి. -1 బై -1 కాబట్టి 1 ప్లస్ 1, సో మైనస్ హాఫ్ ఏ వాల్యూ -1/2 వచ్చింది, ఏ వాల్యూ -1/2. మరి ఇంకా బి వాల్యూ సి వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఖచ్చితంగా ఎల్సిఎం చేయాల్సిందే. ఖచ్చితంగా ఎల్సిఎం చేసి ఫ్యాక్టర్స్ కంపేర్ చేయాలి. ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్స్, ఎస్ కోఎఫిషియంట్స్, సి కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తే ఏ వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఓకే, సో ఏ వాల్యూ -1/2 కాబట్టి అది రీప్లేస్ చేసుకొని చేద్దాం. రైట్, సో ఇప్పుడు మనకి రీప్లేస్ చేయాలి కాబట్టి ఎస్ బై 1 ప్లస్ ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, సో ఇక్కడ ఫ్యాక్టర్స్ రాయాలి, ఎల్సిఎం చేసేసి ఫ్యాక్టర్స్ రాసేస్తున్నాం. బిఎస్ ప్లస్ సి ఇంటూ 1 ప్లస్ ఎస్ బై 1 ప్లస్, ఇది యాక్చువల్ ప్రొసీజర్ పార్షియల్ ఫ్రాక్షన్స్ లో మనం బేసిక్ గా మనం ఫాలో అయ్యే మెథడ్. సో ఇలా చేస్తాం. దీంట్లో మనకి ఏ వాల్యూ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ దట్, -1/2 రాసేయచ్చు. ఒక ఫ్యాక్టర్ ఆల్రెడీ వచ్చేసింది కదా ఏ వాల్యూ, సో కాబట్టి మీరు -1/2 రాసేసి ఇంకా డైరెక్ట్ గా కంపేర్ చేయడమే. కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూసారంటే మనకి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి జాగ్రత్త చెక్ చేసుకోండి. డినామినేటర్ ఏం రాదు, క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది. న్యూమరేటర్ లో మనకి మిగిలింది -1/2 ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ బిఎస్ ప్లస్ సి ఇంటూ 1 ప్లస్ ఎస్, ఇది మనకి మిగిలింది. సో ఇందులో మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే -1/s ఎస్ స్క్వేర్ ప్రోడక్ట్ చేస్తున్నా -1/2. ఓకేనా, ఫస్ట్ది. నెక్స్ట్ ఇది కూడా మల్టిప్లై చేయండి, బిఎస్ ప్లస్ సి ప్లస్ బిఎస్ స్క్వేర్ ప్లస్ సిఎస్, ఇలా మనం మల్టిప్లై చేసిన తర్వాత ఫ్యాక్టర్స్ వస్తాయి. ఓకే, సో దీంట్లో మనకి ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ ఏం లేవు. ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ మనకి ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్ లేదు కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు -1/2 ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ రాస్తున్నాం. రైట్ సైడ్ ఉన్నది, ఇక్కడ ఉన్నది బి. ఓకేనా, సో బి వాల్యూ ఏమవుతుంది మనకి, బి ఈక్వల్ టు హాఫ్ అయిపోతుంది. బి ఈక్వల్ టు హాఫ్, అర్థమైంది కదమ్మా. లెఫ్ట్ సైడ్ లో ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్ లేదు కాబట్టి 0, ఇంకా రైట్ సైడ్ లో ఉన్న ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్ డైరెక్ట్ గా రాస్తున్నాను. సో ఇక్కడ ఒక ఎస్ స్క్వేర్, ఇక్కడ ఎస్ స్క్వేర్ ఉంది కాబట్టి రాసేసాను. నెక్స్ట్ ఎస్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తున్నాం. ఎస్ కోఎఫిషియంట్స్ లెఫ్ట్ సైడ్ లో ఉంది కాబట్టి 1 ఈక్వల్ టు ఎస్ కోఎఫిషియంట్ ఎక్కడెక్కడ వస్తుందో చూడండి, ఇక్కడ ఒకటి ఉంది. సో ఇక్కడ ఒక ఎస్ కోఎఫిషియంట్ ఉంది కాబట్టి బి, ఇక్కడ ఒకటి ఉంది బి ప్లస్ సి. సో సి వాల్యూ డైరెక్ట్ గా సి ఈక్వల్ టు 1 మైనస్ బి. సి ఈక్వల్ టు 1 మైనస్ బి అంటే 1 మైనస్ హాఫ్ అంటే హాఫ్ వస్తుంది. అర్థమైంది కదా. సో ఇంకా మనకు కావాల్సిన ఫ్యాక్టర్స్ అన్ని వచ్చేసాయి. ఏ వాల్యూ -1/2, బి వాల్యూ హాఫ్, సి వాల్యూ హాఫ్ వచ్చింది. సో కాబట్టి ఇంకా డైరెక్ట్ గా ఆ ఎక్స్ప్రెషన్ లో మీరు పార్షియల్ ఫ్రాక్షన్స్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. పార్షియల్ ఫ్రాక్షన్స్ లో ఏ బై ఎస్ అని రాసాము, ఏ బై 1 ప్లస్ ఎస్ అని రాసాము, ప్లస్ బిఎస్ ప్లస్ సి బై 1 ప్లస్ ఎస్ స్క్వేర్, ఇది కదా మన పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇందులో రీప్లేస్ చేసేసుకోండి. ఏ వాల్యూ ఆల్రెడీ మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది, హాఫే కదా, రైట్, -1/2 వచ్చింది. సో -1/2 1 ప్లస్ ఎస్ ప్లస్ బి వాల్యూ హాఫ్ ఇంటూ ఎస్ ప్లస్ హాఫ్ బై 1 ప్లస్ ఎస్ స్క్వేర్. రైట్, అదేంది కదమ్మా. ఎలా చేయాలి పార్షియల్ ఫ్రాక్షన్స్ కూడా ఎలా చేయాలో చెప్పాను నేను స్టెప్ బై స్టెప్.
సో ఈ ప్రాబ్లం మీరు కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. పార్షియల్ ఫ్రాక్షన్స్ మనకి ఎలా వస్తుంది అనేది నీట్గా అర్థమవుతుంది. సో దీనికి నెక్స్ట్ ఇప్పుడు ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ అయిపోయిన తర్వాత ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయాలి. సో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయాలన్నప్పుడు ఈ ఫస్ట్ ఫ్యాక్టర్కి ఏమవుతుంది చూడండి. ఫస్ట్ ఫ్యాక్టర్ -12 అలానే ఉంటుంది. ఓకే, నేను పైన రాస్తాను. సో ఫస్ట్ ఫ్యాక్టర్ కి -12 అలానే పెడుతున్నాము. 1/s+1 కాబట్టి e పవర్ మైనస్ టీ ప్లస్ ఇక్కడ హాఫ్లు అలానే ఉన్నాయి. ఈ హాఫ్లు ఏం చేస్తారంటే హాఫ్లని బయటికి తీసుకురండి. ఇంకా మిగిలింది ఏంటి, ఇక్కడ s+1/s² అని ఉంది. అంతేనా? s+1/s²+1. దీన్ని ఎలా తీసుకురావాలి? దీని లాప్లాస్ లో డైరెక్ట్ గా ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేసే ముందు ఇంకొక స్టెప్ చేయాల్సి వస్తుంది. ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేసే ముందు ఇంకో స్టెప్ ఏంటంటే s/s²+1 గా రాయొచ్చు. దీన్నే +1/s²+1 గా రాయొచ్చు. అర్థమైంది కదా? సేమ్ ఫ్యాక్టర్ ఇలా రాసాం. దీని తర్వాత ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేస్తాం. ఫస్ట్ది ఏంటి, కాసా సైనా? ఫస్ట్ది ఇందాక చేసినప్పుడు మనం సైన్కి ఏం రాసాం, 1 రాసాం. సో ఇది కాస్. సో కాస్ టీ ప్లస్ సైన్ టీ. ఇది వచ్చి కాస్ టీకి, ఇది సైన్ టీ. అర్థమైంది కదా? సో ఫస్ట్ దీనిలో హాఫ్ పక్కకు తీసుకురండి. s+1 హాఫ్ పక్కకు తీసుకొచ్చారంటే ½ × s+1 × s²+1. దీనిలో న్యూమరేటర్ కి ఒక్కొక్కటి డివైడ్ చేయండి. s²+1 s/s²+1 1/s²+1 ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేస్తాము. ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేస్తే మనకు కావాల్సిన ఫంక్షన్ వస్తుంది. దిస్ y ఆఫ్ t అనే ఫంక్షన్ వచ్చింది. కానీ మనకి y ఆఫ్ t అనే ఫంక్షన్ అడగలేదు వాడు. y ఆఫ్ t అనే ఫంక్షన్ t → ∞ దగ్గర అంటే స్టడీ స్టేట్ వాల్యూ దగ్గర మనకి y ఆఫ్ t వాల్యూ ఎంత వస్తుంది అని అడుగుతాడు. సో ఇక్కడ వరకు ఒక ప్రాసెస్. ఈ ప్రొసీజర్ అంతా లాప్లాస్ అప్లై చేయడము, అవన్నీ ఫైండ్ అవుట్ చేయడం ఒక ప్రొసీజర్ చేస్తాం. దీని తర్వాత ఇది క్వశ్చన్ యాక్చువల్ గా. ఇక్కడ ఆన్సర్ ఇది కాదు మనకి కావాల్సింది. t → ∞ దగ్గర స్టడీ స్టేట్ వాల్యూ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, స్టడీ స్టేట్ వాల్యూ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో ఇది సాల్వ్ చేయాలంటే మనకి సింపుల్ గా అయిపోవాలంటే t → ∞ దగ్గర e పవర్ మైనస్ టీ ఏమవుతుంది? t → ∞ దగ్గర e పవర్ మైనస్ టీ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. ఈ మొత్తం వాల్యూ 0 అవుతుంది. t → ∞ దగ్గర ఈ e పవర్ మైనస్ టీ అనేది 0 అవుతుంది కాబట్టి ఫస్ట్ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. మరి సెకండ్ టర్మ్ చేసే ముందు ఏం చేయాలంటే దాన్ని సింప్లిఫై చేయాలి. అంటే ఇక్కడ ఏ ప్లస్ కాస్ ఉంది, సైన్ ఉంది కాబట్టి 1 అనే ఫ్యాక్టర్ కన్సిడర్ చేసిన సైన్ కాస్ a - b ఫార్ములా ఉంది కదమ్మా, కాస్ a - b ఆ ఫార్ములా బేస్ చేసుకొని మీరు రాయగలిగారంటే ఆటోమేటిక్ గా మనకి ఈజీగా దీన్ని సాల్వ్ చేయొచ్చు. అంటే నేను చెప్పే మీనింగ్ ఏంటంటే 1/√2 ఇలా తీసుకోండి. అంటే 1/2ని 1/√2 గా రాస్తున్నాను. లోపలికి తీసుకెళ్ళండి, మిగతా 1/√2 లోపలికి తీసుకెళ్ళండి. సో 1/√2 sin t ఇలా రాయొచ్చు కదా, వాల్యూ చేంజ్ కాదు. సో అప్పుడు ఏమవుతుంది మనకి 1/√2 అలానే ఉంటుంది. దిస్ నథింగ్ బట్ ఫార్ములా ఆఫ్ కాస్ t - 1/√2 అంటే 45 degrees. ఇది ఎప్పుడు వస్తుందంటే కాస్ 45 degrees అని రాయొచ్చు. అలానే ఇక్కడ కూడా సైన్ 45 degrees అని రాయొచ్చు. సో దీనికి ఫార్ములా అప్లై చేయాలి, sin a cos b ప్లస్ కాస్ a sin b అనేసి. సో అలా మనం ఫార్ములా అప్లై చేయగలిగామంటే కాస్ a - b ఫార్ములా వస్తుంది. కాస్ a - b ఫార్ములా అంతే కదా, కాస్ a - b ఫార్ములా. దీని నుంచి 1/√2 మనకి ఆప్షన్స్ చూసారంటే ఆప్షన్స్ లో మనకి కాస్ లో లేవు, ఆన్సర్ అంతా సైన్ లో ఉంది. కాస్ లో లేదు, ఆన్సర్ అంతా సైన్ లో ఉంది. సైన్ లో ఉంది కాబట్టి ఈ కాస్ లో ఉన్నది కాస్త సైన్ లోకి మార్చాలి. సైన్ లోకి మార్చాలంటే 90 యాడ్ చేయాలి. 90 యాడ్ చేయాలి కదా, సైన్ 90 degrees - 45 ప్లస్ t. ఓకే, సో 1/√2 సైన్ 45 ప్లస్ t. సో ఆన్సర్ మనకి సైన్ లో ఉంది కాబట్టి కన్వర్షన్ అనేది ఇంపార్టెంట్. యా, ఇక్కడే డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇది మనం రాసుకుంటే అవునమ్మా, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ ప్లస్ బి కరెక్టే కదా. మళ్ళీ ఇదంతా ఎందుకు ప్రాసెస్? రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ మా. సో ఈ ప్రాసెస్ లేకుండా డైరెక్ట్ గా ఇదే రాసేయచ్చు. కరెక్ట్, సైన్ లో వచ్చేస్తున్న ఆన్సర్. సో 1/√2 సైన్ ఏ ప్లస్ బి. థ్యాంక్ యూ. సో కాబట్టి ఇక్కడ ఫార్ములా మనకి సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా డైరెక్ట్ గా రాసేయచ్చు.
సో ఆన్సర్ మనకి ఇది వస్తుంది. రైట్. సో ఆప్షన్ సారీ 10th క్వశ్చన్ కి ఆప్షన్ 1/√2 sin t ఆప్షన్ బి వస్తుంది. ఆప్షన్ బి sin t + 45 degrees /√2 అని ఇచ్చాడు. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే. సో అర్థమైందమ్మా. ఈ ప్రాసెస్ కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అన్ని కొంచెం పార్షియల్ ఫ్రాక్షన్స్, ఈ కాస్ ఫార్ములాస్ ఇవన్నీ కొంచెం ఐడియా ఉంటే ఆటోమేటిక్గా మనం ఫాస్ట్ అప్ చేయొచ్చు. ఇది కొంచెం ప్రాక్టీస్ చేయండి. 2 మార్క్స్ క్వశ్చన్ ఇది గేట్లో అడిగింది. సో ప్రాక్టీస్ చేయండి. మీకు కొంచెం ఫార్ములాస్ అప్లికేషన్స్ ఎలా అనేది అలవాటు అవుతుంది. ఓకే రైట్. సో 11th క్వశ్చన్కి వెళ్దాం. 11th క్వశ్చన్. సో 11th question, question number 11. What is the question? The Laplace transfer function of the transfer function, Laplace transform of the function. Okay, its final value will be Laplace transfer function. అంటే ఇక్కడ మనకి ఫైనల్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఫైనల్ వాల్యూ అంటే ఇందాక చెప్పాను కదా, లిమిట్ t tends to infinity దగ్గర వాడిచ్చిన ఫంక్షన్ f of t వాల్యూ ఎంత అని అడుగుతాడు. అంటే ఇక్కడ ఫైనల్ వాల్యూ థీరం. ఫైనల్ వాల్యూ థీరం ఏంటంటే, ఇలాంటి ఫంక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఎస్ డొమైన్ లో s tends to 0 s ఇంటూ f of s అప్లై చేస్తాం. ఓకే. సో దాని ప్రకారం మనం లిమిట్ s tends to 0 s ఇంటూ f of s అని డైరెక్ట్ గా వాడు ఇచ్చేసాడు. 10s + 4 బై s ఇంటూ s + 1 ఇంటూ s² + 4s + 5. అంటే ఇక్కడ s క్యాన్సిల్ అయిందంటే s ఉన్న చోట 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 4 1 ఫస్ట్ ఫ్యాక్టర్, సెకండ్ ఫ్యాక్టర్ 5. సో 4/5 is the answer. 4/5 is the answer. అర్థమైంది కదమ్మా. సో ఇక్కడ సింపుల్ ఏంటంటే ఫైనల్ వాల్యూ థీరం తెలియాలి. ఫైనల్ వాల్యూ థీరం తెలిస్తే ఈ ప్రాబ్లం చాలా ఈజీ. ఫైనల్ వాల్యూ అడిగాడు కాబట్టి డైరెక్ట్ గా ఇచ్చేసాడు. f of s వాడే ఇచ్చేసాడు కాబట్టి ఫైనల్ వాల్యూ థీరం మనకి ఏంటంటే స్టడీ స్టేట్ ఫైనల్ వాల్యూ అంటే t tends to infinity దగ్గర ఎంత వాల్యూ వస్తుంది అని అడిగాడు. ఫైనల్ అంటే అది t tends to infinity, లేదా దీన్నే మనం స్టడీ స్టేట్ వాల్యూ అని కూడా చెప్తాం. స్టడీ స్టేట్ వాల్యూ అన్న t tends to infinity. సో ఫైనల్ వాల్యూ అన్న t tends to infinity. దీనికి ఫార్ములా ఏంటంటే లిమిట్ s tends to 0 s ఇంటూ f of s. సో దాని ప్రకారం మనం సాల్వ్ చేసామంటే 4/5 అనేది వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూద్దాం. అర్థమైంది కదా, ఇక్కడ ఫార్ములానే డైరెక్ట్, ఇంకేం వేరే ఏం లేదు. సో డైరెక్ట్ ఫార్ములానే. సో క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12 ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 12 ఏంటంటే, క్వశ్చన్ నెంబర్ 12 రైట్. క్వశ్చన్ అదే ఉందిలేండి. ద ఓపెన్ లూప్ DC గెయిన్ ఆఫ్ యూనిటీ నెగటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ విత్ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈస్. క్వశ్చన్ జాగ్రత్తగా చూడాలా. ద ఓపెన్ లూప్ DC గెయిన్ ఆఫ్ యూనిటీ నెగటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ విత్ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే వాడు ఇచ్చింది క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చాడు. s + 4/s² + 7s + 13. ఓకే. క్వశ్చన్ ఇది ఇచ్చాడు వాడు. మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఓపెన్ లూప్ DC గెయిన్. ఓపెన్ లూప్ DC గెయిన్. సో క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చాడు. ఇక్కడ యూనిటీ ఫీడ్బ్యాక్ అన్నాడు కాబట్టి h of s వాల్యూ 1. ఇక్కడ h of s వాల్యూ 1. సో మనకు కావాల్సింది ఏంటంటే ఓపెన్ లూప్ DC గెయిన్ కావాలి. ఓపెన్ లూప్ DC గెయిన్, ఓపెన్ లూప్ DC గెయిన్ కావాలి. సో ఓపెన్ లూప్ DC గెయిన్ కావాలంటే ఇందాక చెప్పినట్టు ప్రొసీజర్ మనకి ఏంటంటే 4/13 ఆన్సర్ డైరెక్ట్ గా పెట్టచ్చా? s = 0 సబ్స్టిట్యూట్ చేస్తే 4/13 వస్తుంది. ఇందాక చెప్పాను కదా, DC గెయిన్ ఆర్ స్టడీ స్టేట్ గెయిన్. ఓకేనా. ఇది కావాలంటే షార్ట్ కట్ ఏంటని చెప్పాను, s = 0. s = 0 సబ్స్టిట్యూట్ చేయాలి అని చెప్పాను. మరి s = 0 సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్ గా మనకి ఏమొస్తుంది? 4/13 వస్తుంది. ఆన్సర్ రాంగ్. రాంగ్ ఆన్సర్. 4/13 కాదు. s = 0 సబ్స్టిట్యూట్ చేయాలి. కాన్సెప్ట్ కరెక్టే, కానీ అది సబ్స్టిట్యూట్ చేయాల్సింది ఎక్కడ? క్లోజ్ లూప్ లోనా, ఓపెన్ లూప్ లోనా? ఇక్కడ క్వశ్చన్ లో కూడా వాడు ఇచ్చాడు ఓపెన్ లూప్ DC గెయిన్. యాక్చువల్ గా ఇది సబ్స్టిట్యూట్ చేయాలంటే కంపల్సరీగా అది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అయి ఉండాలి. దెన్ ఓన్లీ నీడ్ టు అప్లై. ఈ కండిషన్స్ అన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. s = 0 సబ్స్టిట్యూట్ చేయాలంటే ఇక్కడ లేదు, మీకు క్వశ్చన్ లో కూడా క్లియర్ గా ఇచ్చేసాడు ఓపెన్ లూప్ DC గెయిన్ అన్నాడు కాబట్టి వాడు ఇచ్చిన దాంట్లో డైరెక్ట్ గా ఓపెన్ లూప్ DC గెయిన్ కాబట్టి ఫస్ట్ ఈ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయండి. వచ్చిన దాంట్లో ఓపెన్ లూప్ DC గెయిన్ సబ్స్టిట్యూట్ చేయాలి. వాడు క్లియర్ గా ఇచ్చేసాడు. అంటే సార్ s = 0 క్లోజ్ లూప్ కూడా వస్తుంది, క్లోజ్ లూప్ DC గెయిన్ కూడా వస్తుంది, కానీ వాడు మెన్షన్ చేయాలి క్లియర్ గా.
అది క్లోజ్ లూప్ డీసీ గెయినా లేదంటే ఓపెన్ లూప్ డీసీ గెయినా అనేది మెన్షన్ చేస్తాడు. చేసిన దాన్ని బట్టి మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసింది ఓపెన్ లూప్ డీసీ గెయిన్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఇచ్చిన క్లోజ్ లూప్ ని ఓపెన్ లూప్ మార్చుకున్న తర్వాత S = 0 సబ్స్టిట్యూట్ చేయండి. వాడు క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. మీరు జాగ్రత్తగా అది అబ్జర్వ్ చేయండి. వాడు ఇచ్చిన ఫంక్షన్ బట్టే మనకు ఉంటుంది. ఒక్కోసారి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చేసి డీసీ గెయిన్ కనుక్కోమంటాడు. క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్తాడు, డీసీ గెయిన్ కనుక్కోమంటాడు. అంటే మీనింగ్ ఏంటంటే ఆ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కే డీసీ గెయిన్ కనుక్కోవాలి అని. లేదు OLTF ఇస్తాడు, డీసీ గెయిన్ కనుక్కోమంటాడు. అంటే మీనింగ్ ఏంటంటే OLTF కే డీసీ గెయిన్ కనుక్కోండి అని. లేదు రెండు కాంబినేషన్ అడుగుతున్నానంటే ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఇలా ఉంటుంది క్వశ్చన్. సో క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చేసి ఓపెన్ లూప్ డీసీ గెయిన్ కనుక్కోండి అంటాడు. కాబట్టి ఇలాంటి కేసులో మనం ఏం చేయాలంటే వాడు ఇచ్చిన క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి షార్ట్ కట్ అప్లై చేసి ఓపెన్ లూప్ తీసుకురండి. న్యూమరేటర్ బై డినామినేటర్ మైనస్ న్యూమరేటర్ అంటే S+4 బై సబ్ట్రాక్ట్ చేయాలి. S² + 7S + 13 - S - 4. ఓకేనా? సో సబ్ట్రాక్ట్ చేసుకుంటే మనకు కావాల్సిన OLTF వస్తుంది. దెన్ వీ కెన్ సబ్స్టిట్యూట్ S = 0. సో S+4 అంటే క్వశ్చన్ లో క్లియర్ గా ఇచ్చాడు నేను అదే అంటున్నాను, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. OLDC గెయిన్ అన్నాడు కాబట్టి ఇలా చేస్తున్నాం. వాడు ఏం మెన్షన్ చేయకుండా డైరెక్ట్ గా డీసీ గెయిన్ అంటే డైరెక్ట్ గా దీంట్లోనే సబ్స్టిట్యూట్ చేస్తాం. 4/13 కరెక్ట్ ఆన్సర్. కానీ ఇక్కడ అడిగింది OLDC కాబట్టి కన్వర్ట్ చేయాలి. సో S² ఇక్కడ 7S - S కాబట్టి +6S 13 - 4. 13 - 4 అంటే ఎంత వస్తుంది? ఆల్మోస్ట్ 9. ఓకే, ఆల్మోస్ట్ 9. సో OLTF వచ్చేసింది. OLTF లో డీసీ గెయిన్ కదా, ఇప్పుడు S = 0 సబ్స్టిట్యూట్ చేయండి. మనకి ఏమొస్తుంది? వాల్యూ 4/9. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. అర్థమైందమ్మా? సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. ఇచ్చిన క్వశ్చన్ క్లియర్ గా చదివి దాని ప్రకారం చేయండి. డైరెక్ట్ గా S = 0 కదా షార్ట్ కట్ అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 4/13 వస్తుంది. ఆప్షన్ కూడా ఉంటుంది కానీ అది రాంగ్ ఆన్సర్. మనకు కావాల్సింది OLDC. అంటే డివైడ్ చేస్తాడు మనిషిని, కొంచెం ఫాస్ట్ అప్ చేసేటప్పుడు తప్పులు చేస్తామని వాడు అలా చేస్తుంటాడు. మనం జాగ్రత్తగా కాన్షియస్ తో చేయాలి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13 ఏంటి? ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ థియరం మీద ప్రాబ్లం డైరెక్ట్ గా. క్వశ్చన్ నెంబర్ 13. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 13 ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ థియరం మీద మనకు ప్రాబ్లం అడుగుతున్నాడు. ఇనిషియల్ వాల్యూ అంటే ఫస్ట్ ఫంక్షన్ ఏమి ఇచ్చాడు రాస్తాం. f(s) = 10s క్వశ్చన్ అదే ఉందిలేండి. ఓకే, ఇంటూ S+7. నెక్స్ట్ డినామినేటర్ టర్మ్ ఏముంది? డినామినేటర్ టర్మ్ ఈస్ S+1 ఇంటూ S+8 ఇంటూ S+10. ఓకేనా? సో ఇది వాడు అడిగింది. ఈ ఫంక్షన్ ఇచ్చాడు. ఇందులో మనకి ఇనిషియల్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఇనిషియల్ వాల్యూ కనుక్కోవాలి, అలానే ఫైనల్ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, ఇది క్వశ్చన్. ఇనిషియల్ వాల్యూ అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఇనిషియల్ వాల్యూ థీరం ఒకటి ఉంటుంది, ఫైనల్ వాల్యూ థీరం అని ఒకటి ఉంటుంది. ఇనిషియల్ వాల్యూ థీరం అంటే లిమిట్ t tends to 0 f(t) = లిమిట్ s tends to infinity s into f(s). ఇది ఇనిషియల్ వాల్యూ థీరం. ఫైనల్ వాల్యూ థీరం అంటే ఫైనల్ వాల్యూ థీరం అప్లై చేస్తే ఫైనల్ వాల్యూ వస్తుంది. అది ఇందాక రాసాం. లిమిట్ t tends to infinity f(t) is nothing but limit s tends to 0 s into f(s). ఓకే, అర్థమైంది కదా? సో ఇనిషియల్ వాల్యూ థియరం ఇది, ఫైనల్ వాల్యూ థియరం. ఇక్కడ మనకి రెండు అడిగాడు కాబట్టి మనం ఫస్ట్ ఫైనల్ వాల్యూ థియరం చేద్దాము. దాంతోనే ఆన్సర్ వచ్చిందంటే ఓకే. ఓకే, సరే చూద్దాం. ఫస్ట్ ఫైనల్ వాల్యూ థియరం అప్లై చేద్దాం. దీనికి ఏమేం కావాలి మనకి? లిమిట్ s tends to 0, ఫైనల్ వాల్యూ థియరం అప్లై చేస్తున్నాను. లిమిట్ s tends to 0 s into f(s) ఫంక్షన్ 10 into s into S+7 by S+1 into S+8 into S+10. ఇది యాక్చువల్గా S అనేది మనం అడిషనల్ గా ఇక్కడ ఫార్ములా బేస్ చేసుకొని రాసాము. f(s) వాడు ఇచ్చేసాడు. సో దీంట్లో ఎక్కడ ఎస్లు క్యాన్సిల్ అవ్వవు, న్యూమరేటర్ లో ఉన్నవి కాబట్టి 0. సో ఫైనల్ వాల్యూ థియరం మనకి ఫైనల్ వాల్యూ ఎంత వస్తుందంటే 0 వస్తుంది. సో ఆప్షన్స్ మీరు చెక్ చేశారంటే ఫైనల్ వాల్యూ ఉన్నది ఓన్లీ సిలో మాత్రమే ఫైనల్ వాల్యూ 0 ఉంది. మిగతా వాటిలో వాల్యూస్ ఇచ్చాడు. సో కాబట్టి డైరెక్ట్ గా ఆప్షన్ సి పెట్టచ్చు. లేదు సార్ నాకు ఇంకొంచెం క్లారిటీగా ఇనిషియల్ వాల్యూ కూడా నాకు కావాలి అనుకుంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి. అర్థమైంది కదమ్మా? డైరెక్ట్ గా దీన్ని చూడంగానే మనం చెప్పచ్చు ఇచ్చిన ఆప్షన్ లో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలా కాదు అనుకుంటే ఇంకా ఒకవేళ 0 2 ఉన్నాయనుకోండి, ఇనిషియల్ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇనిషియల్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి.
సో ఇనిషియల్ వాల్యూ థీరం నేను చేస్తున్నాను. ఫైనల్ వాల్యూ వచ్చింది కదా 0. సో ఇనిషియల్ వాల్యూ చేసేటప్పుడు డైరెక్ట్ ఫార్ములా బేస్ చేసుకొని లిమిట్ s టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేయాలి. సో s ఇంటూ 10 ఇంటూ s ఇంటూ s ప్లస్ 7 బై s ప్లస్ 1 ఇంటూ s ప్లస్ 8 ఇంటూ s ప్లస్ 10. ఇక్కడ ఇన్ఫినిటీ ఉంది కాబట్టి s ని అలానే పెట్టొద్దండి. 1/s ఉంటేనే మనకి ప్రాపర్ గా మనం సాల్వ్ చేయగలం. 1/s ఎందుకంటే 1/s అంటే 1/∞ అంటే 0 వచ్చేస్తుంది వాల్యూ. సో కాబట్టి ఇది మనకి కంఫర్టబుల్. ఇన్ఫినిటీ s ని అలా పెడితే ఇన్ఫినిటీ ఉంటుంది. సో దాన్ని సాల్వ్ చేయడం కుదరదు, అన్డిఫైన్డ్ వస్తుంది. కాబట్టి ఈ మొత్తంలో ఏం చేస్తారంటే న్యూమరేటర్ లో s కామన్ చేయండి. ఆల్రెడీ 2 s ఉన్నాయి కాబట్టి s² రాస్తున్నాను, ఇంకొక s కామన్ చేస్తున్నాను. ఓకే, సో s ఇంటూ నెక్స్ట్ 10 అలానే ఉంటుంది. నెక్స్ట్ s కామన్ చేశాను కాబట్టి 1/7/s. ఎందుకు ఇలా చేస్తున్నాం అర్థమైంది కదా. ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయాలంటే 1/s ఉండాలి. ఓకే, సో ఇక్కడ 3 sలు ఉన్నాయి, 3 sలు కాబట్టి దీంట్లోంచి ఒక s దీంట్లోంచి ఒకటి కామన్ చేశాను. సో 1/1 ప్లస్ 1/s, నెక్స్ట్ 1/8/s, నెక్స్ట్ 1/10/s. అర్థమైంది కదమ్మా. సో s క్యూబ్ క్యాన్సిల్ అవుట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ప్రాబ్లం ఏం లేదు, కంఫర్టబుల్ గా మనం చేయొచ్చు. సో ఇక్కడ 1/s ఉన్న చోటంతా జీరోలు వచ్చేస్తాయి. జీరోలు వస్తే మనకి వాల్యూ ఏమవుతుంది చూడండి, ఇది 0 అయిపోతుంది, ఈ వాల్యూ 0 అవుతుంది, ఈ వాల్యూ కూడా 0 అవుతుంది, ఈ వాల్యూ కూడా 0 అవుతుంది. అంటే ఆన్సర్ 0 కాదు. న్యూమరేటర్ లో 10 ఉంది ఇంటూ 1, నెక్స్ట్ డినామినేటర్ లో 1 ఇంటూ 1 ఇంటూ 1. సో ఆన్సర్ ఈస్ 10. సో ఇనిషియల్ వాల్యూ ఎంత అంటే 10. ఇనిషియల్ వాల్యూ 10 వచ్చింది, ఫైనల్ వాల్యూ 0 వచ్చింది. సో దిస్ ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. సో కంప్లీట్ గా మనకు ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. అర్థమైంది కదమ్మా. ఇన్ఫినిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే దీన్ని కామన్ చేయాలి, s ని కామన్ చేయాలి. s ని బయటకు తీసుకొచ్చారంటే ఈజీగా క్యాన్సిల్ అవుట్ అయ్యి మనకు కావాల్సిన వాల్యూస్ వస్తాయి. అన్డిఫైన్డ్ వాల్యూస్ కాకుండా డిఫైన్డ్ వాల్యూస్ వస్తాయి. సో కాబట్టి కంఫర్టబుల్ గా మనం సాల్వ్ చేయొచ్చు. అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14 వచ్చి థియరీ క్వశ్చన్. ఇది అర్థమైంది కదా. సో క్వశ్చన్ నెంబర్ 14 కి థియరీ క్వశ్చన్ ఏంటంటే ఓపెన్ లూప్ హ్యూమన్ రెస్పిరేషన్ సిస్టమ్ అని చెప్పి ఒకటి అడిగాం. మ్యాచ్ ది ఫాలోయింగ్. సో క్వశ్చన్ నెంబర్ 14 దీనికి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ ఏ, క్వశ్చన్ నెంబర్ 14 ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఆప్షన్ ఏ అంటే మ్యాచ్ ది ఫాలోయింగ్ కదా. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. హ్యూమన్ రెస్పిరేషన్ సిస్టమ్ అనేది ఏంటి అని అడుగుతాడు. మ్యాన్ మేడ్ సిస్టమా, న్యాచురలీ ఇంక్లూడెడ్ బయోలాజికల్ కంట్రోల్ సిస్టమా, లేదంటే కంట్రోల్ సిస్టమ్ హూస్ కాంపోనెంట్స్ ఆర్ బోత్ మ్యాన్ మేడ్ అండ్ న్యాచురల్. అంటే హ్యూమన్ రెస్పిరేషన్ సిస్టమ్ మనకి ఇప్పుడు కోవిడ్ లో చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ రెస్పిరేషన్ సిస్టమ్ మ్యాన్ మేడ్ సిస్టమా, మనిషి తయారు చేసిందా, లేదంటే న్యాచురల్ గా ఉన్నదా, లేదంటే బోత్ మ్యాన్ మేడ్ అండ్ న్యాచురల్ అని అడిగాడు. సో మనకి అందరికీ తెలుసు హ్యూమన్ రెస్పిరేషన్ సిస్టమ్, హ్యూమన్ బాడీనే న్యాచురల్. హ్యూమన్ బాడీ అంటేనే న్యాచురల్ సిస్టమ్. కాబట్టి ఆప్షన్ ఏనే కరెక్ట్. అంటే ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే హ్యూమన్ బాడీ న్యాచురల్ సిస్టమ్ అవుతుంది. నెక్స్ట్ బి ఆప్షన్ ఇచ్చాడు. అంటే ఏ అనేది ఇది హ్యూమన్ బాడీ అడిగాడు. బి అనేది ఏంటిది, పాయింటింగ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విత్ ఎ ఫింగర్ అన్నాం. సో ఇదేంటంటే పాయింటింగ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సరే ఇది కొంచెం డౌట్ ఉంది, పక్కన పెడదాం. సి అంటే మ్యాన్ డ్రైవింగ్ ఏ కార్ అంటే మనిషి కార్ డ్రైవ్ చేస్తున్నా అంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్. కార్ ఏమో మనిషి తయారు చేశాడు, న్యాచురల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ హ్యూమన్ బీయింగ్ ఇంటర్నల్ గా ఉండి దాన్ని ఆపరేట్ చేస్తుంటాడు. కాబట్టి మ్యాన్ మేడ్ పూర్తిగా మనం క్వశ్చన్ నెంబర్ 14 దీన్ని ఎలా సపోర్ట్ చేస్తాం. మ్యాన్ డ్రైవింగ్ ఏ కార్, మ్యాన్ డ్రైవింగ్ ఏ కార్ సికి. ఓకే, పాయింటింగ్ అనే ఆబ్జెక్ట్ ఏముంది, పాయింటింగ్ అనే ఆబ్జెక్ట్ మ్యాన్ మేడ్ కంట్రోల్ సిస్టమ్ అన్నాడు. డి ఏముంది, థర్మోస్టాటికలీ కంట్రోల్డ్ రూమ్ హీటర్ అనేది ఖచ్చితంగా మ్యాన్ మేడ్ సిస్టమే. అంటే డికి ఖచ్చితంగా మ్యాన్ మేడ్ రావాలి. ఏది, హీటర్ కదా, అది హీటర్ కాబట్టి ఇది మ్యాన్ మేడే అవుతుంది. రైట్, ఇదైతే కరెక్ట్. అంటే దీని ప్రకారం మన ఆప్షన్స్ చూస్తామంటే 2 and 1 ఉండేది ఆప్షన్ ఏలోనే ఉంది. కరెక్టే, ఆప్షన్ ఏ. సో చూడండి, హ్యూమన్ రెస్పిరేషన్ సిస్టమ్ అనేది నేచురల్ సిస్టమ్, హీటర్ అనేది మ్యాన్ మేడ్ సిస్టమ్. కాబట్టి ఈ రెండు మీరు క్రాస్ చెక్ చేసుకున్నట్టే ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది.
ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. సో ఇది మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట క్వశ్చన్ నెంబర్ 14 కి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 15. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 15 ఏంటి? I have a question. By using feedback in control system, the sensitivity to parameter variation is improved. This is achieved at a rate the cost of, అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే ఫీడ్బ్యాక్ యాడ్ చేయడం వల్ల ఒక సిస్టంలో నేను ఫీడ్బ్యాక్ యాడ్ చేశాను. ఆ ఫీడ్బ్యాక్ యాడ్ చేయడం వల్ల ఫీడ్బ్యాక్ హెచ్ అనే ఫీడ్బ్యాక్ ని యాడ్ చేశాను. ఓకే, సో ఈ ఫీడ్బ్యాక్ ని యాడ్ చేయడం వల్ల సెన్సిటివిటీ టు పారామీటర్ వేరియేషన్ ఈస్ ఇంప్రూవ్డ్. సెన్సిటివిటీ టు పారామీటర్ వేరియేషన్ అంటే సిస్టమ్ పారామీటర్స్ జీ కావచ్చు, హెచ్ కావచ్చు. ఓకే, సో ఈ పారామీటర్ వేరియేషన్స్ వల్ల సెన్సిటివిటీ అనేది పెరిగింది. ఓకే, ఇది పెరిగింది కానీ అక్కడ రేట్ దిస్ ఈస్ అచీవ్డ్ అట్ ఏ రేట్ ద కాస్ట్ ఆఫ్ అన్నాడు. అట్ ఏ రేట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ ఆప్షన్ లో స్టెబిలిటీ ఉంది, సెకండ్ ఆప్షన్ లో లాస్ ఆఫ్ సిస్టమ్ గెయిన్ అన్నాం, లాస్ ఆఫ్ సిస్టమ్ గెయిన్, థర్డ్ దాంట్లో ట్రాన్సియంట్ అని ఉంది, ట్రాన్సియంట్. ఫోర్త్ ఆప్షన్ లో రిలయబిలిటీ అని ఉంది, రిలయబిలిటీ. ఓకే, రిలయబిలిటీ అని. సో ఇవి వాడిచ్చిన ఆప్షన్స్. ఇక్కడ ఏంటంటే సెన్సిటివిటీ పెరిగింది, సింపుల్ గా చెప్పాలంటే సెన్సిటివిటీ పెరిగింది కానీ ఏదో డ్రాబ్యాక్ ఉంది, ఏదో నష్టపోయి మనకి సెన్సిటివిటీ పెరిగింది అంటున్నాడు. అది ఏంటనేది చూడాలి. ఓకే, సో దీంట్లో మనకి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యి చూసామంటే ఫీడ్బ్యాక్ యాడ్ చేసినప్పుడు లాస్ ఆఫ్ సిస్టమ్ గెయిన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా ట్రాన్సియంట్ స్టెబిలిటీ అయితే ఇంప్రూవ్ అవుతుంది, ట్రాన్సియంట్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది, రిలయబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఒక్కటే మనకి లాస్ అవుతుంది, అంటే తగ్గుతుంది అనమాట. ఇది ఒక్కటే మనకి డ్రాబ్యాక్. కాబట్టి దీనికి ఆన్సర్ కరెక్ట్ గా రాయాలంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బికాస్ డ్యూ టు ద లాస్ ఆఫ్ సిస్టమ్ గెయిన్ వీఆర్ గెటింగ్ ఏ బెటర్ సెన్సిటివిటీ టు పారామీటర్ వేరియేషన్స్, అనమాట. సో కాబట్టి క్వశ్చన్ నెంబర్ 15 కి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 16 డైరెక్ట్ గా మనకి యూనిట్ ఇంపల్స్ మీద డైరెక్ట్ క్వశ్చన్. సో మీకు ఆ గ్రాఫ్ మీకు ఐడియా ఉంటే డైరెక్ట్ గా క్వశ్చన్ కి ఆన్సర్ పెట్టేయవచ్చు. యూనిట్ ఇంపల్స్, స్టెప్ సిగ్నల్, ర్యాంప్ సిగ్నల్ గ్రాఫ్ల గురించి మీకు ఐడియా ఉంటే ఆటోమేటిక్ గా మనకి ఆన్సర్ మొత్తం దాంట్లోనే ఉంటుంది. సో ఇంపల్స్ సిగ్నల్ అంటే డెల్టా టీతో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, సో టైం పీరియడ్ క్యాపిటల్ టీ, ఇది 0. ఓకే, సో ఇది ఇక్కడ మనకి యాంప్లిట్యూడ్ 1 ఉంటుంది, 1 అనే యాంప్లిట్యూడ్ ఇక్కడ వరకు ఉంటుంది. ఓకే, అంటే డెల్టా టీ వాల్యూ 1 ఎప్పుడు వస్తుంది? 1 అనే వాల్యూ ఎప్పుడు వస్తుంది? టీ ఈక్వల్ టు 0 దగ్గర. ఓకేనా, మరి ఈక్వల్ టు 0 ఎప్పుడు వస్తుందంటే వెన్ టీ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. టీ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఏరియాలో 0నే, అంటే ఈ ఏరియా మొత్తం మనం కన్సిడర్ చేసుకుంటే టీ గ్రేటర్ దాన్ 0 అయినా 0 అని, టీ లెస్ దాన్ 0 అయినా 0 అని. సో కాబట్టి ఈ రెండు ఏరియాస్ లో 0. ఓన్లీ అట్ ద ఇన్స్టెంట్ టీ ఈక్వల్ టు 0 దగ్గర మాత్రమే మనకి ఏరియా వాల్యూ 1 ఉంటుంది, అంటే యాంప్లిట్యూడ్ వాల్యూ 1 ఉంటుంది. కాబట్టి సో దీనికి ఆప్షన్స్ మీరు కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోగలిగితే, అక్కడ ఇచ్చిన క్వశ్చన్ ని బట్టి మీరు అనలైజ్ చేసుకోగలిగితే మొత్తం అన్ని ఆప్షన్లు, అంటే క్వశ్చన్ నెంబర్ 16 కి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే వాడిచ్చిన 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 అని. ఆ 4 స్టేట్మెంట్స్ కరెక్టే. ఇంపల్స్ గురించి అడిగాడు, పల్స్ ఆఫ్ ఏరియా 1 ఫస్ట్ స్టేట్మెంట్, ఏ పల్స్ ఆఫ్ ఏరియా 1 అది కరెక్టే. ఏరియా ఎంత అంటే 1. ఏ పల్స్ కంప్రెస్డ్ అలాంగ్ హారిజాంటల్ యాక్సెస్ అండ్ స్ట్రెచ్డ్ అలాంగ్ వర్టికల్ యాక్సిస్. వర్టికల్ యాక్సిస్ కి స్ట్రెచ్ చేసాము అంటే పైకి వెళ్తుంది. అది కంప్రెస్డ్ అలాంగ్ హారిజాంటల్, కంప్రెస్డ్ అంటే పైనుంచి ఇలా కంప్రెస్ చేసాం. ఓకే, కంప్రెస్డ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, స్ట్రెచ్డ్ అలాంగ్ వర్టికల్ యాక్సిస్ విత్ ఏరియా ఆఫ్ యూనిటీ. సో ఏరియా ఎంత అంటే యూనిటీ ఏరియా. నెక్స్ట్ అది సెకండ్ ఆప్షన్ కరెక్ట్. థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? డి యు ఆఫ్ టీ అన్నాడు. యు అంటే ఏంటంటే స్టెప్ సిగ్నల్ ని మనం డిఫరెన్షియేట్ చేస్తే ఇంపల్స్ వస్తుంది, కాబట్టి ఇది కూడా కరెక్టే. ఫోర్త్ వన్ ఏంటి? డెల్టా టీ, ఈ ఫంక్షన్ అడిగాడు, ఇది అడిగాడు. సో కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్టే. డెల్టా టీ ఈక్వల్ టు 0 వెన్ టీ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. సో కాబట్టి క్వశ్చన్ నెంబర్ 16 మనకి ఏంటంటే డైరెక్ట్ గా ఆల్ ద 4 స్టేట్మెంట్స్ కరెక్టే. ఆల్ ద 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓకే, సో ఇలాంటివి కూడా మనకు వస్తుంటాయి. సిగ్నల్స్ గురించి కూడా మనం
సిగ్నల్స్ గురించి కూడా క్లియర్ గా తెలిసి పెట్టుకోవాలి, ఫంక్షన్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా క్లియర్ గా తెలిసి పెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 ఉంది. క్వశ్చన్ నెంబర్ 17 అండ్ క్వశ్చన్ నెంబర్ 18 థియరీ క్వశ్చన్లు ఉన్నాయి, ఫస్ట్ కంప్లీట్ చేసేస్తాను. క్వశ్చన్ నెంబర్ 19 అండ్ క్వశ్చన్ నెంబర్ 20 ఇవి ఉన్నాయమ్మా, ఇంకా 4, ఇంకొక 5 minutes వైండ్ అప్ చేసేస్తాను. ఓకే, సో థియరీ క్వశ్చన్ ఫస్ట్ కంప్లీట్ చేసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 18 కి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18 ఏంటంటే థియరీ ఉంది. థియరీ ఏంటంటే ఒక 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆ 4 స్టేట్మెంట్లు ఓకే 4 స్టేట్మెంట్లు మెన్షన్ చేశాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఏ సిస్టమ్ ఇస్ సెడ్ టు బి స్టేబుల్ ఇఫ్ ఇట్స్ అవుట్పుట్ ఈస్ బౌండెడ్ ఫర్ ఎనీ ఇన్పుట్. అంటే అన్బౌండెడ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు బౌండెడ్ అవుట్పుట్ వస్తుంది అనేది వాడు ఇచ్చాడు. అన్బౌండెడ్ అంటే ఇక్కడ మీనింగ్ అంటే ఎనీ ఇన్పుట్ అని. ఎనీ ఇన్పుట్ ఇస్తే బౌండెడ్ అవుట్పుట్ వచ్చింది అయితే సిస్టమ్ స్టేబులా అని అడిగాడు. ఓకే, మనకు తెలుసు కదా స్టేబుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, బౌండెడ్ ఇన్పుట్ బౌండెడ్ అవుట్పుటే ఉండాలి, అప్పుడు మాత్రమే సిస్టమ్ స్టేబుల్. కానీ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు, అన్బౌండెడ్ లేదంటే ఎనీ ఇన్పుట్, ఏ ఇన్పుట్ ఇచ్చినా మనకి బౌండెడ్ అవుట్పుటే వస్తుంది అయితే సిస్టమ్ స్టేబుల్ అవుతుందా అని అడిగాడు. సో ఇది ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ అయితే రాంగ్. ఈ స్టేట్మెంట్ అయితే రాంగ్ బికాస్ మనకి బౌండెడ్ ఇన్పుట్, ఫిక్స్డ్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఫిక్స్డ్ అవుట్పుట్స్ రావాలి. ఏదో ఒక వాల్యూ ఇస్తున్నామంటే 0 ఇవ్వచ్చు, ఇన్ఫినిటీ ఇవ్వచ్చు, అప్పుడు మనకి బౌండెడ్ అవుట్పుట్ వస్తుంది అంటే ఇది కరెక్ట్ కాదు. 0 ఇచ్చినప్పుడు 0 రావాలి, ఇన్ఫినిటీ ఇచ్చినప్పుడు ఇన్ఫినిటీ రావాలి. ఓకే, సో కాబట్టి అన్బౌండెడ్ కి బౌండెడ్ అవుట్పుట్ వస్తుంది కాబట్టి ఇది ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు అని. సెకండ్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడు, సిస్టమ్ ఇస్ స్టేబుల్ ఇఫ్ ఆల్ ద రూట్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆర్ లైస్ ఇన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. ఎస్ ప్లేన్ తీసుకుంటే ఎస్ ప్లేన్ లో ఈ లెఫ్ట్ సైడ్ పోర్షన్ అంతా మనకి స్టేబుల్ రీజన్. సో కాబట్టి స్టేబుల్ రీజనే కాబట్టి వాడు ఇచ్చిన క్వశ్చన్ కూడా సెకండ్ ఆప్షన్ మనకి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లో రూట్స్ అంటే పోల్స్, ఆ పోల్స్ అన్ని లెఫ్ట్ సైడే ఉంటాయి కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్టే. థర్డ్ ఆప్షన్ ఏంటో చూద్దాం. థర్డ్ ఆప్షన్ ఏంటి, సిస్టమ్ ఈజ్ స్టేబుల్ ఇఫ్ ఆల్ ద రూట్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ హ్యాస్ నెగిటివ్ రియల్ పార్ట్. నెగిటివ్ రియల్ పార్ట్ అంటే మీనింగ్ ఏంటంటే నెగిటివ్ సైడ్ వస్తాయి, అన్ని పోల్స్ నెగిటివ్ సైడ్ వస్తాయి అన్నాడు. సో ఇలా చెప్పినా మీనింగ్ ఒకటే, అన్ని నెగిటివ్ సైడే వస్తాయి. నెగిటివ్ రియల్ పార్ట్ అంటే అన్ని నెగిటివ్ సైడ్ వస్తాయి. ఓకేనా, సో అన్ని నెగిటివ్ సైడే వస్తాయి. ఇలా వచ్చినా కూడా మనకి నెగిటివ్ సైడే వచ్చినట్టే కాబట్టి ఇవన్నీ మనకి రెండు స్టేట్మెంట్స్ ఒకటే, సిమిలర్ మీనింగ్ కాబట్టి 2 and 3 ఆర్ కరెక్ట్. ఫోర్త్ స్టేట్మెంట్ ఏంటి, సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఇస్ ఆల్వేస్ స్టేబుల్ ఫర్ ఎ ఫైనైట్ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ ఓపెన్ లూప్ గెయిన్. సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఇస్ ఆల్వేస్ స్టేబుల్ ఫర్ ఎ ఫైనైట్ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ ఓపెన్ లూప్ గెయిన్. సో ఈ స్టేట్మెంట్ అయితే తప్పు. ఓకేనా, సో కాబట్టి మనకి ఆప్షన్ 2 and 3 ఆర్ కరెక్ట్. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఐఎస్ లో అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. 19th క్వశ్చన్ కి ఆప్షన్ మనకి సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఎందుకు సి అనేది కరెక్ట్ ఆప్షన్ అంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం, ఈస్ యూస్ఫుల్ ఫర్ స్టడీ ఆఫ్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది క్వశ్చన్. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యూజ్ చేసి ఫేస్ మార్జిన్ అండ్ గెయిన్ మార్జిన్ కనుక్కోం, ఇది చేయరు, ఇది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ లో వస్తుంది. కాబట్టి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో ఇలాంటి కేసెస్ రావు, ఫేస్ మార్జిన్ గెయిన్ మార్జిన్ రాదు. నెక్స్ట్ స్టడీ స్టేట్ బిహేవియర్, బి ఆప్షన్ ఇచ్చాడు. స్టడీ స్టేట్ బిహేవియర్ అది కరెక్టే, కానీ సి ఆప్షన్ మనం చూసామంటే స్టడీ స్టేట్ అండ్ ట్రాన్సియంట్ రెండు ఉంది కాబట్టి సి ఆప్షన్ బికాస్ ఇట్ ఆల్సో స్టడీ ద ట్రాన్సియంట్ బిహేవియర్. కాబట్టి ఎగ్జాక్ట్ ఆప్షన్ అయితే ఆప్షన్ సి. ఆప్షన్ సి ఏంటంటే మనకి స్టడీ స్టేట్, బోత్ స్టడీ స్టేట్ అండ్ ట్రాన్సియంట్ రెండు బిహేవియర్స్ మనం స్టడీ చేస్తాము అనేది ఇక్కడ మీనింగ్. రైట్, నెక్స్ట్ ఫైనల్ గా లాస్ట్ 20th కూడా థియరీ క్వశ్చన్ ఉంది, ప్రాబ్లం ఉంది. 20th ప్రాబ్లమ్ అండ్ 17th ప్రాబ్లం ఉంది. 20th ప్రాబ్లం ఒకసారి కంప్లీట్ చేద్దాము, తర్వాత 17th వద్దాం. 20 ఓకే, ఫస్ట్ 20 ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత 17th వద్దాం, లాస్ట్ ప్రాబ్లం. ఓకే, 20 ప్రాబ్లం క్వశ్చన్ నెంబర్ 20 ఏమి ఇచ్చాడంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ విత్ జీ ఆఫ్ ఎస్, జీ వాల్యూ 10 ఇచ్చాడు, హెచ్ వాల్యూ 1/10 ఇచ్చాడు, హ్యావ్ అట్మోస్ట్ 10% and 1% వేరియేషన్ అప్రాక్సిమేట్లీ. అంటే పర్సంటేజ్ జీ వేరియేషన్ ఎంత అంటే 10%, అలానే పర్సంటేజ్ హెచ్ లో వేరియేషన్ ఎంత అంటే 1%. ఓకే, ఇది ఆల్రెడీ క్వశ్చన్ లో వాడే ఇచ్చాడు. జీ వాల్యూ హెచ్ వాల్యూ ఇచ్చేసి ఫార్వర్డ్ పాత్ లో జీలో వేరియేషన్ 10%, హెచ్ లో వేరియేషన్ 1% అన్న. అంటే మీనింగ్ ఏంటంటే జీ వాల్యూ 10 ± 10% అని, హెచ్ వాల్యూ 1/10 ± 1% అని. ఇది వాడిచ్చిన క్వశ్చన్, గివెన్ డేటా ఇది, వాడిచ్చిన మీనింగ్ ఇది. అయితే ఏం కనుక్కోవాలి, దెన్ ద పర్సంటేజ్ వేరియేషన్ ఇన్ అవుట్పుట్
డ్యూ టు ఈచ్ ఫ్యాక్టర్. ఒక్కొక్క ఫ్యాక్టర్ ఇప్పుడు వేరియేషన్ చెప్పాను కదా, జీలో వేరియేషన్, హెచ్లో వేరియేషన్. అలాంటప్పుడు అవుట్పుట్లో వేరియేషన్ ఎలా వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జీలో మాత్రమే నేను చెక్ చేయాలి అంటే, జీలో మాత్రమే చెక్ చేసుకుంటే నేను ఆల్రెడీ చెప్పున్నా మీకు, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు జీ, sensitivity with respect to h, sensitivity of transfer function with respect to g, sensitivity of transfer function with respect to h. ఇక్కడ ఫార్ములాస్ కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం, 1/1 ప్లస్ జిహెచ్, ఇదైతే మైనస్ జిహెచ్ బై 1 ప్లస్ జిహెచ్, ఇది మనకి ఫార్ములాస్. సో ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు చెప్పాను. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఎంతైతే వీడు వేరియేషన్ ఇచ్చాడో, జీలో వేరియేషన్ ఎంత 10%, ఆ 10% ఇక్కడ మల్టిప్లై చేసేయండి. హెచ్లో వేరియేషన్ ఎంత చెప్పాడు 1%, సో 1%ని ఇక్కడ మల్టిప్లై చేసేసేయండి. అంటే రిమైనింగ్ అంతా అలానే ఉండాలి, 1/1 ప్లస్ ఇక్కడ జిహెచ్ అన్నాడు, జిహెచ్ అంటే ఎంత వస్తుంది, జీ ఇంటూ హెచ్ అంటే 1, 10% అంటే 1/2 అంటే 5%, 1/2 కదా, సో 1/2 అంటే 5%. ఇది ఎంత వస్తుంది మనకి, ఇందాక చెప్పినా నేను, జిహెచ్ అంటే ఎంత, ప్రోడక్ట్ చేస్తే 1, నెక్స్ట్ ఇక్కడ కూడా 1 ఇంటూ 1% అంటే ఇక్కడ ఎంత వస్తుంది 0.5%, 0.5% కదా, 1/2 0.5%, 0.5% అంటే మరి ఇక్కడ వేరియేషన్ ఏంటి, తక్కువ వచ్చింది, మైనస్ జిహెచ్ కదమ్మా. సో దేనికైనా వేరియేషన్ ఉందా, ఆన్సర్ మనకి 5% రావాలి, దెన్ 0.5% వస్తుంది. జిహెచ్, జీ వాల్యూ 10, హెచ్ వాల్యూ 10, ఓకే ఇది 1 అయింది, ఇది 1, హాఫ్ అయింది, హాఫ్ ఇంటూ ఇది వేరియేషన్ వస్తుంది, 5% రావాలి. ఓకే సరే, the variation in the output due to each factor will be, యాక్చువల్గా అయితే ఇక్కడ కూడా 5% రావాలమ్మా, అంటే ఇక్కడ ఏదో వేరియేషన్ మిస్టేక్ ఎక్కడ వచ్చిందో అర్థం కావట్లేదు. బట్ ఎంత ఇచ్చాడు వేరియేషన్ 1/10, హెచ్లో వేరియేషన్ 1% వేరియేషన్ కరెక్ట్ రావాలి, 5% అండ్ 0.5% వచ్చింది, హాఫ్ అంటే 0.5 రావాలి. సో ఆప్షన్ సిఏ వస్తుంది కరెక్ట్, ఎందుకంటే ఇక్కడ మనం చెక్ చేసామంటే ఫస్ట్ జీ వల్ల వేరియేషన్ మనకు 5% ఉంది, 5% మీరు ఆప్షన్స్ లో చెక్ చేశారంటే ఆప్షన్ సినే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది యాజ్ పర్ ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ ఇది హాఫ్ అంటే 0.5 ఉండాలి, మరి అక్కడ మెన్షన్ చేయడంలో క్వశ్చన్లో ఏమైనా మిస్టేక్ ఉందో ఏమో, మరి మేబీ దానివల్ల కూడా మనకి డిఫరెన్స్ ఉండొచ్చు. సో ఇప్పుడు ఆప్షన్ సి అయితే కరెక్ట్ వస్తుంది. ఇంకా మిగిలింది 17th క్వశ్చన్ ఒక్కటేమా, ఆ 17th క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలి. ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ఏ కంటిన్యూస్ టైమ్ సిస్టమ్ ఈస్, ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ఏ కంటిన్యూస్ టైమ్ సిస్టమ్ ఈస్. చేద్దామా, ఇది కూడా రేపు క్లాస్లో చేద్దామా, రేపు క్లాస్లో చేద్దామా. అంటే ఇప్పుడు ఆల్రెడీ 8 అయిపోయింది, అందుకని అడుగుతున్నాను, చేయండి సార్. ఓకే సార్, ఓకే 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 రైట్. సో మనకి ఆప్షన్ సారీ, వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ ఒకసారి నేను రెఫర్ చేస్తాను క్వశ్చన్. సో క్వశ్చన్ మనకి 17th క్వశ్చన్ కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ఏ కంటిన్యూస్ సిస్టమ్ ఈస్, ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ఏ కంటిన్యూస్ సిస్టమ్, ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ఏ కంటిన్యూస్ సిస్టమ్ h of t is equal to delta of t minus 1 plus delta of t minus 3. ఇది మనకి ఇచ్చాడు. ఓకే, ఇంపల్స్ రెస్పాన్స్ h of t తో రిప్రజెంట్ చేశాడు, డెల్టా ఆఫ్ t minus 1 ప్లస్ డెల్టా ఆఫ్ t minus 3. అయితే ఏం కనుక్కోవాలి, ద వాల్యూ ఆఫ్ స్టెప్ రెస్పాన్స్ ఇస్, అయితే స్టెప్ రెస్పాన్స్ అట్ t ఈక్వల్ టు 2 దగ్గర ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. t ఈక్వల్ టు 2 దగ్గర ఎంత వస్తుంది, క్లియర్ గా ఇక్కడ క్వశ్చన్ లో కూడా స్టెప్ రెస్పాన్స్, వాల్యూ ఆఫ్ స్టెప్ రెస్పాన్స్ అట్ t ఈక్వల్ టు 2 దగ్గర ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. సో యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం మనం చేసుకుంటా వెళ్తే, యాక్చువల్గా ఇక్కడ ఇంపల్స్ రెస్పాన్స్ ఇచ్చాడు కాబట్టి సొల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. మన కాన్సెప్ట్ ప్రకారం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్. లాప్లాస్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్ అంటే దీనికి ఇంపల్స్ రెస్పాన్స్ అప్లై చేయాలి. సో ఇక్కడ డెల్టా ఆఫ్ టీ ఉంటే డైరెక్ట్ గా మనం రాసేయచ్చు 1 అని,
కానీ అలా లేదు, ఇక్కడ డెల్టా ఆఫ్ టీ మైనస్ 1 ఉంది, అంటే టైంలో షిఫ్టింగ్ ఉంది, టైంలో షిఫ్టింగ్ ఉంది కాబట్టి లాప్లాస్ అప్లై చేసినప్పుడు ఎస్ డొమైన్ లో కూడా ఆ షిఫ్టింగ్ కనబడాలి. బట్ ఇక్కడ ఫంక్షన్ లోపల టీ మైనస్ 1 ఉంది కాబట్టి ఆ -1 అనేది అలానే వస్తుంది. అంటే మీకు డెల్టా ఆఫ్ టీ మైనస్ 3 అనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు అంటే e పవర్ -3s. ఇది కొంచెం దీన్నే డిలే అంటాం, ట్రాన్స్పోర్టేషన్ డిలే అంటాం దీన్ని. ఇలా రాస్తున్నామంటే దీన్ని మనం ట్రాన్స్పోర్టేషన్ డిలే. డెల్టా ఆఫ్ టీ అంటే 1 రాయొచ్చు, కానీ ఇక్కడ డెల్టా ఆఫ్ టీ మైనస్ 1 టైం పీరియడ్ లో షిఫ్టింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ పవర్ అనేది ఖచ్చితంగా రావాలి. ట్రాన్స్పోర్టేషన్ డిలే అనేది క్రియేట్ చేయాలి ఎస్ డొమైన్ లో. సో అది క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఎంత ఉందో దాన్ని బట్టి వస్తుంది. -3 కాబట్టి -3s. ఇది అలానే ఉంటుంది, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అలానే ఉంటుంది, చేంజ్ కాదు. ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోగలిగితే ఈ ప్రాబ్లం చాలా ఈజీగా చేసేయచ్చు. సరే, దీని ప్రకారము మనకేంటంటే e పవర్ -s ప్లస్ e పవర్ -3s. ఓకేనా? సో హెచ్ ఆఫ్ ఇక్కడ మనకి ఏంటంటే హెచ్ ఆఫ్ ఎస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ మనకి ఏం కావాలి? స్టెప్ రెస్పాన్స్ కావాలి. స్టెప్ రెస్పాన్స్ కావాలంటే అవుట్పుట్ కావాలి కాబట్టి అవుట్పుట్ మనం y ఆఫ్ ఎస్ తో రిప్రజెంట్ చేసాం అనుకోండి, అవుట్పుట్ బై ఇన్పుట్. ఓకే, y ఆఫ్ ఎస్ బై, లేదంటే మనకి జనరల్ గా మనం యూస్ చేసేది ఏంటి, c ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు r ఆఫ్ ఎస్ ఇంటూ h ఆఫ్ ఎస్, బికాస్ దిస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఓకేనా? సో అవుట్పుట్ కావాలంటే ఇన్పుట్ ఇంటూ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఇన్పుట్ ఏంటంటే మనకి ఇక్కడ స్టెప్ రెస్పాన్స్ కాబట్టి 1/s రాయాలి. సో 1/s ఇంటూ e పవర్ -s ప్లస్ e పవర్ -3s. ఓకే, సో దీన్ని మనం మళ్ళీ లాప్లాస్ ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేస్తే మనకు కావాల్సిన y ఆఫ్ టీ వస్తుంది. కానీ ఇది అప్లై చేసే ముందు ఇలాంటి ఫంక్షన్ రాసుకోవాలి, అంటే స్ప్లిట్ చేసుకోవాలి. e పవర్ -3s బై s. ఓకే, రైట్. సో ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత నెక్స్ట్ మనం దీనికి ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేస్తాం. ఓకే, దీనికి ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేయాలి. ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ e పవర్ -s ఉంది, కానీ 1/s అంటే ఏం రాస్తాం జనరల్ గా, u ఆఫ్ టీ కదా. u ఆఫ్ టీ అంటే ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేస్తే, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే 1 వస్తుంది. u ఆఫ్ టీ వాల్యూ 1. ఓకే, అంటే దీనికి 1/s కి ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేస్తే 1. కానీ ఇక్కడ ఏముంది, e పవర్ -s అనే ఫంక్షన్ ఉంది కాబట్టి మనం ఎలా రిప్రజెంట్ చేయాలంటే u ఆఫ్ టీ మైనస్ 1 అని రిప్రజెంట్ చేయాలి. ఖచ్చితంగా మనం ఇది కొంచెం ఫార్ములాస్ కొంచెం నేర్చుకోవాల్సింది. దీన్ని మనం వేరే ఆప్షన్ ఏం లేదు మనకి. e పవర్ -s బై s ఉంటే దానికి ఖచ్చితంగా u ఆఫ్ టీ మైనస్ 1 అనేది రాయాలి. అంటే ఇక్కడ మనకి వచ్చే ఫంక్షన్ y ఆఫ్ టీ ఎలా ఉంటుందంటే u ఆఫ్ టీ మైనస్ 1. దీనికి వేరే ఆప్షన్ అయితే ఏం లేదు, గుర్తుపెట్టుకునేలాగా ఇక్కడ ఫంక్షన్ ఏదైతే ఉందో అది రాయడమే. అంటే ఇది రాస్తుంటే మనకి స్టెప్ వస్తుంది అనే విషయం అర్థమవుతుంది కదా. 1/s ఉంటే స్టెప్ ఫంక్షన్ వస్తుంది. సో స్టెప్ ఫంక్షన్ లో e పవర్ -s ని ఎలా ఇంక్లూడ్ చేయాలి టైం డొమైన్ లో అంటే ఈ విధంగా. అంటే ఇందాక చెప్పాను కదా, డెల్టా ఆఫ్ టీ మైనస్ 3 ఉంటే ఏం చేస్తాం, అక్కడ లాప్లాస్ అప్లై చేసినప్పుడు e పవర్ -3s అని రాసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ రివర్స్ లో అప్లై చేస్తాం, రివర్స్ లో. సో కాబట్టి కానీ ఇక్కడ ఇంపల్స్ ఫంక్షన్ కాదు, స్టెప్ ఫంక్షన్. 1/s ఉంది కాబట్టి స్టెప్ ఫంక్షన్. సో u ఆఫ్ లో ఇవి యాడ్ చేయాలి. ఓకే, సో u ఆఫ్ లో ఇది యాడ్ చేయాలి. సో u ఆఫ్ టీ మైనస్ 3, u ఆఫ్ టీ మైనస్ 3. అర్థమైంది కదమ్మా? ఈ కాన్సెప్ట్ మనకి రివర్స్ లో అప్లై చేస్తున్నాం. ఇంతకుముందు మనకి ఇంపల్స్ ఫంక్షన్ లో ఇలా అప్లై చేసాము, ఇప్పుడు మళ్ళీ దీని నుంచి రివర్స్ లో అప్లై చేస్తాను. e పవర్ -3s కి ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేస్తే u ఆఫ్ టీ మైనస్ 3 వస్తుంది. సో దాన్ని రీప్లేస్ చేసుకుంటే మనకి ఈ ఫంక్షన్ వస్తుంది, రైట్. కానీ వాడు అడిగింది ఏంటంటే ఈ ఫంక్షన్ అడగట్లేదు, అటు t ఈక్వల్ టు 2 దగ్గర అడుగుతున్నాడు. t ఈక్వల్ టు 2 దగ్గర యూనిట్ స్టెప్ ఫంక్షనే కదా. సో యూనిట్ స్టెప్ ఫంక్షన్ కాబట్టి t ఈక్వల్ టు 2 దగ్గర అన్నప్పుడు y ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు u ఆఫ్ 2 మైనస్ 1 ప్లస్ u ఆఫ్ 2 మైనస్ 3. అంటే u ఆఫ్ స్టెప్ ఫంక్షన్ u ఆఫ్ 1 ప్లస్ u ఆఫ్ మైనస్ 1. అర్థమైందా? సో దీనికి వాల్యూ వస్తుంది యాక్చువల్గా. స్టెప్ ఫంక్షన్ అంటే మనకు తెలుసు కదమ్మా, ఇది స్టెప్ ఫంక్షన్ u ఆఫ్ టీ స్టెప్ ఫంక్షన్. t ఈక్వల్ టు 0 దగ్గర ఇది t దగ్గర. ఓకేనా? యూనిట్ స్టెప్ కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. సో ఇది యాక్చువల్ స్టెప్ ఫంక్షన్. వాడు అడిగింది ఏమని అడిగాడు చూడండి, u ఆఫ్ 1 అంటే టైం ఈక్వల్ t ఈక్వల్ టు 1 దగ్గర, t ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ ఎక్కడో వస్తుంది, 0 తర్వాత వచ్చే t ఈక్వల్ టు 1. t ఈక్వల్ టు 1 దగ్గర ఎంత ఉంది వాల్యూ, 1 ఉంది. కాబట్టి ఫస్ట్ పారామీటర్ ఎంత వస్తుంది మనకంటే 1 వస్తుంది. ప్లస్ u ఆఫ్ -1 అంటే లెస్సర్ వాల్యూస్ -1.
-1 దగ్గర మనకి వాల్యూనే రాదు కాబట్టి 0. సో ఆన్సర్ మనకి 1 వస్తుంది. సో దీనికి ఫైనల్ ఆన్సర్ ఎంత అంటే 1. అర్థమైందమ్మా? సో ఫైనల్ ఆన్సర్ 1 అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్స్పోర్టేషన్ డిలేస్ వచ్చినప్పుడు ఎలా చేయాలనేది ఇక్కడ మెయిన్ ట్విస్ట్ అనమాట, ఇంకేం లేదు. మిగతా అంతా ప్రొసీజర్ అంతా మనం చేయగలము. ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డెల్టా ఇంపల్స్ ఫంక్షన్ నుంచి లాప్లాస్ అప్లై చేసినప్పుడు టైంలో ఉన్న షిఫ్టింగ్ కాస్త ట్రాన్స్పోర్టేషన్ డీలో రావాలి, e⁻³ లో రావాలి. అలానే ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేసినప్పుడు దీనికి ఆపోజిట్ రావాలి. కాబట్టి ఇది లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్, ఇది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ కాన్సెప్ట్ కొంచెం ప్రాక్టీస్ చేయగలిగితే ఫార్ములాస్ లో ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఇది ఒక్కటే మనం కొంచెం అక్కడ కన్ఫ్యూజ్ చేసే ఫ్యాక్టర్, మిగతా అంతా ఈజీగానే ఉంటుంది. ఓకే, సో ఇది ఓవరాల్ గా మన క్వశ్చన్స్ సంబంధించిన డిస్కషన్. ఓకేనా? ఐ థింక్ క్లారిటీ వచ్చింది కదా. 20 క్వశ్చన్లు ఉన్నాయి. 20 క్వశ్చన్లు మనం క్లాస్ లో డిస్కస్ చేసేసాము క్లియర్ గా. మీ దీంట్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈరోజు చెప్పిన 20 క్వశ్చన్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా మీకు ఫర్దర్ గా ఏమైనా క్లారిటీ రావాలా? ఏం లేదా? స్వామి నాయక్, క్లారిటీ వచ్చిందా క్వశ్చన్లన్నీ? ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలి. మీరు వినేసి వదిలేసారంటే ఇబ్బంది అవుతుంది. ఈ క్వశ్చన్లన్నీ మళ్ళీ ఒకసారి మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేయండి మొత్తం సొల్యూషన్ అంతా. ఈ క్వశ్చన్లు 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేశారంటే కమాండ్ వచ్చేస్తుంది. ఇలాంటి మోడల్లో మనకి ఎలాంటి క్వశ్చన్లు వచ్చినా ఈజీగా చేయొచ్చు. ఓకే ఓకే, కార్తిక్ ఏం లేదు అని పెట్టాడు కార్తిక్. ఓకే, నిఖిల్ డౌట్? నో డౌట్. శివగంగ డౌట్ ఏమైనా ఉందమ్మా దీంట్లో? నో డౌట్ సార్. ఓకే అమ్మా, ఓకే ఓకే, అయితే వైండ్ అప్ చేద్దాం అయితే. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ పేషెన్స్ గా కూర్చొని అంతా విన్నందుకు. నెక్స్ట్ క్లాస్ లో మనం రిమైనింగ్ టాపిక్ స్టార్ట్ చేద్దాము. నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ టాపిక్ స్టార్ట్ చేద్దాము. సర్క్యూట్స్ కూడా యాడ్ అవుతుంది మనకి కంటిన్యూస్ గా. భాషా సార్ మండే నుంచి తీసుకుంటా అని చెప్పారు కాబట్టి సార్ కూడా వచ్చారంటే మనకి 1 అవరే వస్తుంది. అంటే ఐ మీన్ 6 స్టార్ట్ అయ్యి 6 to 7, 7 to 8 మనకి 1 అవర్ ఒక సబ్జెక్ట్, ఇంకొక 1 అవర్ 1 సబ్జెక్ట్ ఉంటుంది. అది డిపెండింగ్ అపాన్ ద అండర్స్టాండింగ్ అనమాట. ఒకవేళ సార్ అవైలబుల్ లేకపోతే మనం రెగ్యులర్ గానే మన 6:30 to 8 లోపల మనం కంప్లీట్ చేసుకుంటాం. లేదు నేను సార్ తీసుకుంటాను అంటే సార్కి ఆ స్లాట్ ఇస్తాం, అలా అయినా ఓకే. లేదు ఇద్దరం వస్తాము అన్నప్పుడు సార్ 1 అవర్ అన్నప్పుడు 6 to 8, 6 to 7, 7 to 8 ఆ షెడ్యూల్ నేను మీకు ముందుగానే 5:30 లోపల పోస్ట్ చేస్తాను. రేపు క్లాస్ లో మనకి ఖచ్చితంగా సర్క్యూట్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సార్ ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పారు. మీరు సపరేట్ నోట్స్ ఒకటి పెట్టుకొని సర్క్యూట్స్ కూడా రాసుకుంటా ఉండండి. సార్ కూడా ఇంక్లూడ్ అవుతారు, చెప్తారు. సార్ చెప్పేవి కూడా నోట్ చేసుకుంటారండి. ఓకే ఓకే మా అయితే సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బై.